ఓకే. వారు నశించారు 19. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల, ఓకే, అంటే బర్త్ టు డెత్ లోపల యేసు ప్రభువుని నమ్ముతుంటే మనుషులందరికంటే టోటల్ డిజాస్ట్రస్ లైఫ్ అన్నాడు, వేస్ట్ అన్నాడు, దౌర్భాగ్యులమై ఉందుము. ఓకే. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. మనం మనుషుని ద్వారా మరణం వచ్చను, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధరణ. ఆదమునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో క్రీస్తునందరూ అందరూ బ్రతికింపబడతారు. 35. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే బతికింపబడిన కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనా సరే, మరి ఏ గింజైనా సరే, ఒట్టి గింజను విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తిన దానికి శరీరము ఇచ్చును. అది ముఖ్యం. అయితే దేవుడే చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. దిస్ ఇస్ ద ప్రాసెస్. దేవుడు ఏం చేస్తాడంటే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు నీవు ప్రతి విత్తనమును దాని శరీరము ఇచ్చుచున్నాడు. ప్రతి విత్తనానికి దాని బాడీ ఇస్తున్నాడు, దాని బాడీ ఇస్తున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనుషుల మాంసం వేరు, మృగము మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు స్వరూపములు కలవు, భూ వస్తు స్వరూపములు కలవు. ఆకాశ వస్తు స్వరూప మహిమ వేరు. అమ్ము, ఇంత తెలుగు నా వల్ల కాదండి, ఇది ఇంత అలసిపోయేటట్టుంది దీని దెబ్బకి. సూర్యుడు మహిమ వేరంట, చంద్రుడు, నక్షత్రాలు, వీటివన్నీ నేను నా తెలుగులో నేను చదివేస్తాను, సరేనా? అన్ని వాటికి భేదం కలదు కదా. మృతుల పునరుద్ధరణ కూడా అలాగనే ఉంటుంది. క్షయమైందిగా విత్తబడి అక్షయంగా లేపబడుతుంది. ఘనహీనమైందిగా విత్తబడి ఘనమైందిగా, బలహీనమైందిగా విత్తబడి ప్రకృతి సంబంధమైందిగా విత్తబడి ప్రకృతి సంబంధమైన న్యాచురల్గా. ఓకే, కింగ్ జేమ్స్లో టెరెస్ట్రియల్ బాడీ అన్నాడు అనమాట, అంటే ప్రకృతి సంబంధం అన్నాడు తెలుగులో. ఓకే, టెరెస్ట్రియల్గా విత్తబడి సెలెస్టియల్గా లేస్తుంది. అంటే అదేంది, అది భలే విచిత్రమైన మాట వాడాడు తెలుగు బైబిల్. ఆ మర్మం మొత్తాన్ని మింగేసింది. ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ఓకే, సో టెరెస్ట్రియల్గా అంటే ఇలాగా ఈ లోక సంబంధంగా విత్తబడి కాస్మలాజికల్ ఆర్డర్లో లేసిద్ది అన్నాడు. అంటే నక్షత్రాలు ఎట్టుంటే అట్లా లేస్తాయి అన్నాడు. ఓకే, ఓకే, కాస్మోస్ అంటే ఏంది? ఆకాశం పైన, అదనమాట. ఓకే, ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధ శరీరము ఉన్నది కనుక స్పిరిచువల్ బాడీ కూడా ఉన్నది. ఇందు విషయమే ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని రాయబడింది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. సో ఆత్మ సంబంధమైన మొదటి కలగలేదు, ప్రకృతి సంబంధం. ఇప్పుడు మొదటి మనుషుడు భూ సంబంధం మంటి నుంచి పుట్టాడు. రెండో మనుషుడు పరలోకం నుంచి దిగి వచ్చినాడు. ఆయనకి ఇట్లాంటి పోలికలు ఉండవు. ఆయన ఎట్లా ఉంటాడంటే మంటి నుంచి ఎట్లా పుట్టినవాడు ఎట్లా ఉన్నాడో మంటి నుంచి పుట్టిన వాళ్ళు అట్టివారే. పరలోక సంబంధి ఎట్లా ఉంటాడో పరలోక సంబంధులను అట్లానే ఉంటారు. మనం మంటి నుంచి పుట్టిన వాడిని పోలికను ఇక్కడేం పోలిక అన్నాడు, ముందేమో వారెట్టి శరీరం అన్నాడు. పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నువ్వు మాలోకి పోసిన ప్రతిదాన్ని, ఎందుకంటే నీ వాక్యం చెప్పిన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకు అనుగ్రహించాం. మాకు ఒక నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షిత పదవిని బట్టి అన్నావు. కాబట్టి మమ్మల్ని అంధకారం నుంచి నీ కుమారుని రాజ్య నివాసులుగా, వెలుగు సంబంధులుగా ముందు చేసావు. ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రూపాంతరం మమ్మల్ని నువ్వు ఏ నుండి ఏమిగా మార్చవో
ఆ ప్రపంచంలోకి నడిపించమని గుర్చిన అండర్స్టాండింగ్ రెవల్యూషన్ నువ్వు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఓకే. అందరూ దీని జోలికి రారు. ఎందుకంటే మన మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి. కానీ మనం కాన్సెప్ట్ని మానేసి విశ్వాసంలోకి వచ్చామనుకుందాం. విశ్వాసంలోకి వచ్చినప్పుడు నువ్వు తినేదదే, తాగేదదే, బ్రతికేదదే. కానీ ఒక పవర్లెస్గా ఉండి విశ్వాసం అవసరం లేకుండా శుభ్రంగా యేసుక్రీస్తు వచ్చే రోజు వరకు మనం బతుకుతాం. ఆ టైప్ ఆఫ్ మైండ్ ఉందనుకుందాం, క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఉందనుకుందాం. ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకే, శుభ్రంగా యేసుప్రభు రాకడ కోసం వెయిట్ చేయటమే. ఓకే, ఆయన వచ్చేంతవరకు మనం ఇల్లు కట్టుకోవటం, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకటమే. అప్పుడు మనం దేనికి ప్రార్థన చేస్తాం? ఎట్లా చేస్తాం? ఏంటో అంతా డూపు ప్రపంచం. అదే నిజంగా జీసస్ క్రైస్ట్ని తెలుసుకోవాలనుకుందాం. ఓకే, ఆయన మేము శరీరరీతిగా ఎరిగి ఉన్నాను, ఇంకను ఆయన అలాగే ఎరగమన్నాడు. సో జీసస్ క్రైస్ట్ని తెలుసుకోవాల్సిన ఒక విధానం ఉంది. ఓకే, ఆయన బాడీలోగా తెలుసుకోవాల్సింది, ఆయన వేరే విధంగా తెలుసుకోవాలి. ఓకే, సో పోయిన వారం నేను అది చెప్పాను కదా, మన ప్రేయర్ ఎలా వర్క్ చేస్తుంది, మన దేవుడు ఆయన కుమారులుగా చేసుకున్నాడని. సో అయితే నేను లాస్ట్ వర్స్ వదిలేసాను. దేవాలయము నువ్వు జనములకి తీర్పు తీర్చంటాడు. సో ఆ ఒక్క మాట చాలా ఇంపార్టెంట్. క్రిస్టియానిటీ మొత్తం రిజరక్షన్ అనే దాని మీద, పునాది మీద కట్టబడింది. ఇఫ్ దెర్ ఈజ్ నో రిజరక్షన్, దెర్ ఈజ్ నో క్రైస్ట్. ఓకే, నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే మినిస్ట్రీకి పేరు పెట్టాలి, అప్పుడు చర్చ్ కూడా లేదు. అప్పుడు రిజరక్షన్ మినిస్ట్రీస్ అని పెట్టు. ఆ రోజు నాకు ఒక్క ముక్క కూడా తెలియదు రిజరక్షన్ అంటే ఏంటో. రిజరక్షన్ అంటే ఏముంది, యేసు ప్రభు తిరిగి లేచాడు అనుకున్నాను. అంటే తెలీదు. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు, పోతే 1% ఎక్కువ తెలిసి ఉంటుందేమో. కానీ దేవుడు చెప్పిన మాటను అర్థం చేసుకోవటానికి చాలా టైం పట్టింది. అప్పుడు పోను పోను నాకు ఈ వాక్యం పరిచయం చేశాడు. అంటే నా బైబిల్ స్టడీ ఎక్కడికి వచ్చి ఆగిపోయిందంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. అన్ని వచనాలు ముందుకెళ్ళినాయి. జాన్ అవగొట్టాను. ఓకే, కష్టపడి జాన్ 14:6 దాటాను. ఆయన నేనే మార్గము, సత్యము, జీవం, దాన్ని తెలుసుకునే లేక 2.5 ఏళ్ళు పట్టింది. చిన్నగా అన్ని ఒక్కొక్కటి అర్థం చేసుకుంటా వస్తుంటే ఎఫిషియన్స్ చాప్టర్ 1 అక్కడికి వచ్చాను. 6 ఏళ్ళు పట్టింది. 6 years, 1 single verse. కాబట్టి నా 6 ఏళ్ళు మీకు 60 నిమిషాలు ఆడ చెప్తాను. ఓకే, నా 6 yearsని ఇప్పుడు 60 minutesలో పెట్టాలి.
మీకేదో కథ చెప్తా, మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, ఓకే, యూర్ రియలీ బ్లెస్డ్ అని అర్థం. ఓకే, మనకు అర్థం చేసుకొని వెళ్తే చర్చికి వచ్చి అర్థమయ్యేలాగా ఉండాలనుకుంటే నువ్వు ఎట్లొచ్చావు అట్లకి వెళ్తున్నావు అని దాని అర్థం. చర్చికి వస్తే నువ్వు తోంబడాలి, మారబడాలి, ఏదో జరగాలి. నువ్వు క్రితంకి నువ్వు బయటికి వెళ్ళేటప్పటికి నువ్వు వేరే విధంగా వెళ్ళాలి. అది రూల్ అంతే. ఓకే, సో వెన్ యూ ఎంటర్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలోకి వస్తే ఇట్ విల్ రిఫ్రెష్ యువర్ సోల్. మిమ్మల్ని మారుస్తుంది. అది మీకు ఒక కోణం, ఎక్కడి నుంచో చూడాలి అనేది మీకు నేర్పిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే నేను అసలు ఇది చెప్పగలనని నేనైతే అనుకోలే. అందుకే ఇది నాకే ఉంచేసుకున్నా ఇన్ని సంవత్సరాలుగా. ఓకే, ఇది నేను పెట్టలేను అనుకున్నా, కానీ ఎందుకో దేవుడు నన్ను కనికరిచ్చాడు. దీన్ని చెప్పడానికి ఒక పద్ధతి నాకు కొంచెం వెలిగింది. ఓకే, లోపల ఉన్నదంతా తీయలేకపోవచ్చు, కానీ కనీసం ఒక ఇంటర్ చదువుకునే వ్యక్తి రేంజ్ వరకు అయితే తేగలను. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవాలంటే మీకు డిఫరెంట్ మైండ్స్ అర్థం కావాలి. ఓకేనా? అందరి ఆలోచన విధానం మనం తెలుసుకోవాలి. ఓకే, లెట్ us సే ఒక యూదుడి పేరు ఏదో చెప్పండి. యాకోబు పెడదామా? ఓకే, ఓకే, సో యాకోబు అనేవాడు ఉన్నాడు అనుకుందాం. అంటే మనం ఏదో పేరు పెట్టుకున్నాం. బైబిల్లో ఉన్న యాకోబు నేనేం అనలేదు, సరేనా? ఓకే, అనే అతను ఉన్నాడు అనుకుందాం. సో ఎ జ్యూ, ఒక యూదుడు, నా తన వరల్డ్ వ్యూ ఏంది? నన్ను ఒక 15 నిమిషాలు సుత్తి కొట్టనియండి, మీకేం అర్థం కాదు. ఆ 15 నిమిషాలే ఫ్యాంటాస్టిక్ థింగ్ అంతా. ఓకే, తర్వాత కదా మీకు ఎటు అర్థం అవుతుంది. ఈ 15 మీరు బైబిల్ని ఎలా చూడాలనేది మీ వ్యూ మారుస్తుంది. సో ఒక యూదుడు ఉన్నాడు అనుకుందాం. అంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళినా బైబిల్ని వేరే కోణంలో చూస్తావు. ఒక యూదుడు ఉన్నాడు అనుకుందాం. లెట్ us కాల్ హిమ్ జేమ్స్. ఓకే, ఇప్పుడు ఇతను ప్రపంచం ఏంటంటే మరి డీప్గా వద్దు. 3 సోళ్ళు ఉంటాయి, 4 సోళ్ళు ఉంటాయి, 7 ఉంటాయి, ఇంత లోతేమొద్దు. మొదటి ఆదాము జీవించే ప్రాణి, మ్యాన్ బికేమ్ లివింగ్ సోల్. ఒక ప్రాణం ఉంది, శరీరం ఉంది. సో యూదుడి ఆలోచన విధానం ఏంటంటే, యూదుడిని అడిగామంటే నువ్వేమవుతావు చచ్చిపోయిన తర్వాత అంటే, నేను చచ్చిపోతా, నా శరీరము మన్ను కనుక మన్ను అయిపోతుంది, మరి నీ ఆత్మ ఏమవుతుంది? నేను షియోల్లోకి వెళ్తాను అంటే పాతాళంలోకి వెళ్తాను. మరి అక్కడ ఏం చేస్తావు? ఏముండదు. కీర్తనలు 115, 17 చదివాం కదా, మౌనంగా ఉంటుంది. ఓకే, అక్కడ ఏమి స్తుతిస్తారా? నిన్ను స్తుతించరు, సైలెన్స్. అది అని ఇతని వ్యూ. ఇప్పుడు నా ఒక యూదుడు, ఇప్పుడు మనం కొరింథీ సంఘంకి వెళ్ళాలి, అసలు కొరింథీన్స్ దగ్గరికి వెళ్ళాలి. సో కొరింథీలో ఇతను ఒకడు ఉన్నాడా? ఇప్పుడు జాబ్ గురించి ఎవరు చెప్పని ఒక విషయం. యూదుడి ఆలోచన విధానం ఏంటంటే, యూదుడిని అడిగామంటే నువ్వేమవుతావు చచ్చిపోయిన తర్వాత అంటే, నేను చచ్చిపోతా, నా శరీరము మన్ను కనుక మన్ను అయిపోతుంది, మరి నీ ఆత్మ ఏమవుతుంది? నేను షియోల్లోకి వెళ్తాను అంటే పాతాళంలోకి వెళ్తాను. మరి అక్కడ ఏం చేస్తావు? ఏముండదు. కీర్తనలు 115, 17 చదివాం కదా, మౌనంగా ఉంటుంది. ఓకే, అక్కడ ఏమి స్తుతిస్తారా? నిన్ను స్తుతించరు, సైలెన్స్. అది అని ఇతని వ్యూ. ఇప్పుడు నా ఒక యూదుడు, ఇప్పుడు మనం కొరింథీ సంఘంకి వెళ్ళాలి, అసలు కొరింథీన్స్ దగ్గరికి వెళ్ళాలి. సో కొరింథీలో ఇతను ఒకడు ఉన్నాడా? ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ తీసుకున్నాం. ఆ క్యారెక్టర్ వచ్చి ప్యూర్ గ్రీక్. ఓకే, గ్రీక్ క్యారెక్టర్. సో గ్రీక్ అనుకుందాం. ఆ గ్రీక్ క్యారెక్టర్కి ఏం మైండ్ ఉంటుంది? ఇప్పుడు గ్రీక్స్ అంటే ఏంటి? గ్రీక్స్ అంటే వీళ్ళ ఆలోచన విధానం చూద్దాం ఎట్లా ఉంటుందంటే,
బాగా అర్థం చేసుకోండి. వీళ్ళ వరల్డ్ వ్యూ స్టోయిక్ థింగ్. సోక్రటీస్ ఆలోచన విధానం ఏంటంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడు, చచ్చిపోయాడు. అలెగ్జాండర్ గుర్రం నడిపినోడు ఉన్నాడు, రథం నడిపినోడు, వాడు చచ్చిపోయాడు. మరణం ఇద్దరిని సమానం చేస్తుంది, ఇద్దరు మట్లోనే వెళ్ళారు. ఇది వాళ్ళ ఫిలాసఫీలు. ఓకే, సో ఇప్పుడు ఒక గ్రీక్ ఉన్నాడు. ఓకే, వాళ్ళ ఆలోచన విధానం, ఎందుకంటే పౌలు వాళ్ళకి చెప్తా వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, రెడీనా, ఇది భూమి. ఓకే, భూమి ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సో సూర్యుడు కింద ఉన్నది టెరెస్ట్రియల్, ప్రకృతి సంబంధమైనది. చంద్రుడు పైన ఉన్నది సెలెస్టియల్. అవి చంద్రుడు పైన ఉన్నాయి నక్షత్రాలు, ఇవన్నీ, అది వేరే ప్రపంచం. సూర్యుడి కింద ఉన్నది వేరే ప్రపంచం. సో సూర్యుడి కింద ఉన్న ప్రపంచం ఎట్లా ఉంటుందంటే, మట్టి, మెటీరియల్, సబ్స్టెన్స్. ఓకే ఓకే మ్యాటర్, వాళ్ళ ఆలోచన విధానం. సో భూమి మీరు రౌండ్ ఊహించుకోండి, రౌండ్లో మధ్య గీత కొట్టాలి. ఓకే, ఎంటైర్ భూమి కాదు, మొత్తం యూనివర్స్, విశ్వం అంతా. ఆ విశ్వంలో మధ్యలోకి మనం డివైడ్ చేసామనుకుందాం. అంటే 2000 ఏళ్ల క్రితం ప్రజల ఊహించుకునే ఇది చూడండి. సో యూదులు ఏం ఊహించారు? చచ్చిపోయి ప్రాణం అక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడో మెసేజ్ వచ్చినప్పుడు అతను లేపుతాడు. ఓకే, ఎలా లేస్తాడో తెలియదు, మళ్ళీ ఎట్లా వస్తుందని రిజరెక్షన్ దే డోంట్ నో. ఓకే, దే నో రిజరెక్షన్ వాళ్ళ కళ్ళల్లో ఎలా ఉంటుంది అని అంటే, మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళని లేపేసి సేమ్ బాడీ తోటి భూమి మీద 1000 ఏళ్ళు కాదు, భూమి మీద ఆయన ఇజ్రాయెల్ని రాజ్యం చేసుకొని బూదిగంతంలో వరకు పరిపాలిస్తాడు అనమాట. సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం, దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఉంది కదా, అతని రాజ్యము సదాకాలం ఉంటుందని అలా వెళ్తుంది. సో అది వీళ్ళ ఆలోచన. ఓకే, సో ఇప్పుడు ఇతని ఆలోచన ఎట్లా అంటే, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక్కొక్క మతంలో డెత్ అనే దాని మీద వాళ్ళకున్న అవగాహన చూడండి. మరణం అనేది అటు వెళ్ళి వస్తే కానీ తెలియదు. ఓకే, వెళ్ళాక వచ్చేది ఉండదు కదా, కాబట్టి దాని కాన్సెప్ట్ ఎవరికి అర్థం కాదు. మనకి డెత్ అనేది కనుక, మరణం అనేది కనుక మనకు అర్థం కాలేదనుకుందాం. ఓకే, మరణం తర్వాత లేదా మరణం అంటే ఏంటనేది, అసలు దానిలో ఏం జరుగుతుంది అనేది నువ్వు అర్థం చేసుకోలేకపోతే నీ క్రిస్టియన్ లైఫే వేస్ట్. ఓకే, నువ్వు పుట్టలేదు అసలు. ఓకేనా, ఎందుకంటే ఫౌండేషన్ స్టోనే అది. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన నీ విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. సో రక్షణకి ఫౌండేషన్ స్టార్ట్స్ దేర్. ఓకే, పునాది రాయి అక్కడ పడింది. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే, ఈ విశ్వం మొత్తంలో ఒక కింద ఉన్నదంతా ఏమో మట్టి, దీనిపైన ఉన్నదంతా ఏమో లైట్. లైట్ అంటే అదొక న్యూమా అంటారు, అంటే ఆత్మ, గాలి. గాలికి ఏమన్నా బరువు ఉందా? అట్లాంటి ఒక గ్రీక్లో న్యూమా అంటే ఏంటంటే స్పిరిట్ అని, అందుకే న్యూమటాలజీ అంటే పరిశుద్ధ ఆత్మని గురించిన థియాలజీ అని. ఓకే, సో ఇప్పుడు న్యూమోనియా అంటే ఏంది? గాలి వల్ల సోకే డిసీజ్. సో న్యూమా అనేది అక్కడ నుంచి వచ్చింది, PNUMA. ఓకే, సో పైదంతా ఏమో గాలి, లైట్, సమ్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఈస్ నాట్ సబ్స్టెన్స్. కానీ దాని కింద ఉన్నదంతా ఏమో సబ్స్టెన్స్. ఓకే, ఇది ఒక గ్రీక్ యొక్క ఆలోచన విధానం. ఓకే, ఇప్పుడు ఈ హీబ్రూ, ఈ గ్రీక్, వీళ్ళిద్దరు సమ్మేళనం అన్నమాట. అంతేనా? కరెక్టేనా? పదం తెలుగు కలిపితే అనేది వీటి రెండింటి మిక్స్చర్. యా, ప్లాటో, నో ఫైలో. సో ఇతను ఏంటంటే యూదుడు పుట్టుక, కానీ రోమా ప్రభుత్వం వీటన్నిటికీ, ఆ గ్రీక్స్కి అతను చాలా టాప్ లెవెల్ కాబట్టి అలెగ్జాండ్రియాలో ఇది ట్రాన్స్లేట్ చేయడానికి ఉన్నాడనమాట. వైస్, వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ పర్సనాలిటీ ఆ దినాల్లో. కాబట్టి అతను ఏం చేశాడు, అతని వరల్డ్ వ్యూ అది ఎట్లా గ్రీక్ ఆలోచన విధానంలాగా, అంటే గ్రీక్స్లో డిఫరెంట్ ఆలోచన విధానం. ఇందాక మనం సోక్రటీస్ టైప్ ఆఫ్ ఆలోచన విధానం చూసాం. ఇప్పుడు వీళ్ళలో ఇంకొక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది. అదేంటంటే, ఆత్మ శరీరంలో నివసిస్తా పాపం శరీరంలో బంధింపబడిపోయింది, ఏడుస్తుంది, మూలుగుతుంది, కష్టపడుతుంది, ఇబ్బంది పడుతుంది. కాబట్టి మరణం అనేది వాళ్ళ ఆలోచన విధానంలో
వాళ్ళ బంధకాల నుంచి విడుదల, స్వేచ్ఛ, ఫ్రీడంలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే విశ్రాంతి అంటానికి లేదు, వాళ్ళ శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ ఇహలోక బంధకాలు వీటన్నిటినీ వదులుకొని వాళ్ళు బ్రతకగలిగారు అనమాట. సో వాళ్ళ స్పిరిట్, అది ఇంకొక ఆలోచన విధానం. సో వాళ్ళ స్పిరిట్ ఫ్రీ అయిపోయిందని. ఇప్పుడు పౌలు అక్కడికి వెళ్తే ఇలాంటి క్రౌడ్ ఉన్నారు. ఒకళ్ళేమో రిజరెక్షన్ అంటే మరణము అంటే పునరుద్ధానం అంటే ఇలా చూస్తారు, ఒకళ్ళు ఇలా చూస్తారు, ఇంకొక వ్యక్తి ఇట్లా చూస్తాడు. ఇప్పుడు మరి పౌలు ఆలోచన విధానం ఏంటి? పౌలుకు వచ్చేటప్పుడు కల్లా దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడనమాట. ఇదిగో మీకు అందరికీ ఒక మర్మము చెప్పుచున్నాను. సో దేవుడు తనకి రివీల్ చేసింది తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పౌలు దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా దాన్ని ఎట్లా పెడతాడు? ఇప్పుడు మనం యేసు ప్రభు చనిపోయాడు అనుకుందాం, చచ్చిపోయిన దగ్గర ఉందాం. ఆయన చనిపోయాడు, ఇప్పుడు పౌలుకు కనపడ్డాడు, అతను ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. సో మనం ఈ ఏరియాలో ఉన్నాం అనుకుందాం, ఆ టైం ఆ సీజన్లో ఉన్నాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఏంటంటే, ఇవన్నీ క్రితం వాళ్ళు సువార్త ప్రకటించే రోజు ఉన్న ఎదుటి వ్యక్తులకున్న అవగాహన, అది మీరు అవివేకం అనండి, అప్పట్లో ఉన్న జ్ఞానం అనండి, అది అప్పటిది. ఇప్పట్లో ఉన్న జ్ఞానమో ఇప్పట్లో ఉన్న అవివేకమో ఏంటి అనంటే, యేసుప్రభు వస్తాడు, అప్పుడు వరకు మనం సేమ్ లైక్ ఎ యూదు టైప్లోనే అనమాట. మన ఆలోచన కూడా శరీరం మనలోకి వెళ్ళిపోతుంది, మెసేజ్ వస్తాడు, అప్పుడు లేపుతాడు. పోతే వాళ్ళకి మనకున్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం శరీరంతో లేవం, ఓకే, రూపాంతరము పొందుదుము. ఓకే, సో మత్యమైనది అమత్యమును ధరించుకొనవలసి ఉన్నది, క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు మరణము మింగివేయబడుతుంది. మరణమా నీ ముల్లెక్కడ అంటాడు. ఆ విధంగా హోషేయ 13:14 నెరవేరుతుంది. సో యెషయాలో కూడా మీరు మరణంతో చేసుకున్న నిబంధన కొట్టివేస్తున్నాను, ఈ వాక్యాలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు 20th సెంచరీలో 21st సెంచరీలో మనకున్న ఐడియాలజీ, మన మైండ్ చూస్తున్న విధానం ఏంటంటే, ఇతను ఎలా పవర్లెస్సో, ఇతను ఎట్లా పవర్లెస్సో, ఇది ఎట్లా పవర్లెస్సో, నువ్వు కూడా అలాగే పవర్లెస్. ఎందుకనంటే ఇట్స్ ఎ థియరీ, ఇట్స్ ఎ కాన్సెప్ట్. ఏమి లేదు, యేసు ప్రభు నమ్మాం, బతుకుతాం, చనిపోతాం, వాళ్ళలాగనే. మరి యూదులకి నీకు ఏంటి తేడా? దావీదు రాజుకి అంతకు మించి జ్ఞానం లేదు. అఫ్కోర్స్ తర్వాత రాశాడు అనుకోండి, దేవుడు చెప్పటం వలన ప్రాఫెసీ చెప్పాడు, కానీ తనకు కూడా అర్థం కాల ఆ ప్రవచనం ఏంటో. అంతకు మించిన జ్ఞానం లేదు, చచ్చిపోతాం, యేసుక్రీస్తు వస్తాడు, అప్పుడు మరలారా తిరిగి రండి అని ఆయన పిలుస్తాడు. ఎవరైనా చనిపోతే మనం సమాధుల తోటకి వెళ్ళి చెప్పే వాక్యం ఇదే. ఓకే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ ప్రభు దిగి వస్తాడు. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన నిల్చుని మనం ఆకాశ మండలమునకు మేఘముల మీద ఆయన దగ్గరికి కొనుపబడతాం. కాబట్టి సదాకాలం ఆయనతో కానీ ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అన్నాడు. నవ్ ఇలా ఉంటే, ఇప్పుడు కొరింథీ రాసిన పీపుల్కి, ఆ సంఘానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఏంటి? ఈ యూదుల్ని కొంచెం ఒక పక్కన పెట్టండి, ఇప్పుడు ఇక్కడ ఒక అతను ఉన్నాడు అనుకోండి. సో లెట్ us మేక్ హిమ్ మార్కస్. ఓకే, సో ఇప్పుడు ఈ వ్యక్తి ఈజ్ గ్రీక్. ఇతని ఆలోచన విధానం ఏంది? మన్నేమైద్ది? మన్ను అయిపోతుంది. ఓకే, ఇంకో పర్సన్ ఆలోచన విధానం ఏంటి? ఇహలో ఒక బంధాలన్నిటి నుంచి వీటి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆత్మ అంతే అంతే, దానికి ఇంకేమి లేదు, ఫ్రీ అయిపోయింది అంతే. సో ఇప్పుడు వీళ్ళందరి ఆలోచన విధానం చూసి పౌలు,
వాళ్ళంతా మాట్లాడుకుంటూ అందరికీ రక్షణ ప్రకటించాడు అనమాట. ప్రకటిస్తే అంతా బాగానే ఉంది, యేసు ప్రభువుని అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకొని దే బికేమ్ పవర్లెస్. ఓకే, మీ విశ్వాసం వ్యర్థమే క్రీస్తు లేపబడని ఎడల. అంటే వాళ్ళు పునరుద్ధానాన్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. పునరుద్ధానాన్ని అర్థం చేసుకోకపోతే విశ్వాసము లేదండి అని అర్థం. ఓకే, మీరు ఈ జీవించే కాలం మట్టుకే క్రీస్తునందు విశ్వసించే అందరికన్నా దౌర్భాగ్యులై ఉంటారని అన్నాడు. ఓకే, సో నీకు రిజరక్షన్ అర్థం కాకపోతే యొక్క రిజరక్షన్ అయితే యువర్ బ్లెస్డ్. అది అక్కడ తేడా. ఎందుకు? నువ్వు మన్ను కనుక మన్ను అయిపోతు, నువ్వు తప్పు చేసావు కదా. నువ్వు డెత్ గురించిన నాలెడ్జ్ ఉన్నప్పుడు యువర్ కర్స్డ్, బట్ బ్రతుకు గురించిన నాలెడ్జ్ ఉన్నప్పుడు యువర్ బ్లెస్డ్. ఇప్పుడు క్రీస్తు యేసునందు మృతిని పొందిన వారు ధన్యులు, వారి క్రియలు వాళ్ళతో కూడా వస్తాయి అన్నాడు. సో బ్లెస్డ్ హూ? ఎవరు? ఇప్పుడు ధన్యులు. ఓకే, నీకు తిరిగి లేటం అర్థమైనప్పుడు ధన్యులు. ఓకే, సో అయితే ఒకళ్ళు ఏం చెప్పారు, 2000 సంవత్సరాల ఓల్డ్ బ్రెయిన్కి వెళ్ళాలి. ఈ క్యారెక్టర్ని బాగా మైండ్లో పెట్టుకోండి. ఒక యూదుడు, ఒక గ్రీక్, అగైన్ గ్రీక్, బట్ ఇతని సిద్ధాంతం వేరు. అంటే ఏ మిక్స్డ్ బ్రీడ్, ఈ రెండిటి మిక్చర్, ప్యూర్ గ్రీక్. ఈ ముగ్గురికి పౌలు అనే అతను ఒక యా అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అసలు. ఓకే, అప్పుడు ఒక క్వశ్చన్. అవును, వాళ్ళ మధ్య ఒక ఆర్గ్యుమెంట్. మృతులు ఎట్లా లేస్తారు? చచ్చిపోయిన వాడు లేస్తాడని నువ్వు ప్రకటిస్తున్నావు, ఎలా లేస్తారు? సో ఒక వ్యక్తి ఆర్గ్యూ చేసేది ఏంటంటే, చచ్చిపోయినోడు మెటీరియల్ అయిపోతాడు అంతే, ఇంకేం కాడు, ఇట్స్ జస్ట్ మెటీరియల్. కాబట్టి డిసీజ్ అయిపోతాడు. బాడీ తీసుకొని వెళ్ళి శరీరంలో పెడితే, ఒక పిచ్చుకను తీసుకొని వెళ్ళి మనం మట్టిలో కప్పెడితే శరీరం అయిపోతుంది, ఇంకంతే. ఇది వీళ్ళ వరల్డ్. అవునా? అలాగైతే నీ కళ్ళల్లో యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళి నేను చనిపోయాడని చెప్పినప్పుడు చచ్చిపోయాడు, లేపబడలేదు. అదే ఈ వ్యక్తి కళ్ళల్లో. ఓకే, ఇప్పుడు వీడికి కూడా ఒక పేరు పెట్టాలి. ఇతను మార్క్ అనుకుందాం. సో ఇస్ జేమ్స్. ఒక మిక్సర్ పేరు ఏం పెట్టాలా? ఈ తిమోతి అనుకుందాం, 2 కదా. ఓకే, ఈ తిమోతి టైపోడ్ మైండ్ సెట్ ఏంటంటే, బట్ హీఈస్ గ్రీక్. పుట్టిన అమ్మకేమో యూదుడు, నాన్న అది. 2 ఫిలాసఫీలు ఉన్నాయి. కాబట్టి ఇతని ఆలోచన పద్ధతి ప్రకారం యేసు ప్రభువుని తన కళ్ళల్లోంచి చూస్తే ఏంటంటే, అబ్బా యేసుక్రీస్తు సిలువలో శ్రమపడి చచ్చిపోయి శవాన్ని తీసుకెళ్ళి అక్కడ బాతి పెట్టారు, హీ డైడ్, ఆత్మ ఎటు వెళ్ళిపోయింది. అదే 100% ప్రభువా తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను, వెళ్ళిపోయాడు కమ్మగా. మరి నేను ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి నేను వాళ్ళకి పౌలు ఏ విధంగా రిజరక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడో, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్. ఓకే, దాన్ని లాస్ట్కి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, మీకు ముందు అసలు ప్రపంచం ఎట్లా ఉందనేది అర్థం కావాలి. ఇది ఎందుకు ఇది అర్థం అవ్వాలి అని అంటే, దేవుడు వాడిన జీవం, శక్తి, ప్రభావం, మహిమ సమస్తం ఆ డెత్ అనే దగ్గర వాడాడు. డెత్ అనేది ఒక రాజ్యం, డెత్ అనేది ఒక పవర్. ఓకే, అది దేవుని శత్రు. దాన్ని దేవుడు ఎట్లా సాల్వ్ చేశాడు అనేది, దాని అర్థాన్ని ఎట్లా మార్చి ఇప్పుడు క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఆన్ డెత్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఓకే, పౌలు చెప్పేది పౌలు మాటల టైప్లో అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు అప్పుడుండి మనం ఈ గాస్పెల్ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఎట్టి శరీరంతో వస్తారని ఒకడు అడుగును. చచ్చిపోయారు కదా, మట్టి పట్టుకో, మట్టిని ఇట్లాను పిండి అయిపోలేదా?
అంతే, డిసింటిగ్రేట్ అయిపోయింది, మట్టి మట్టి అయిపోయింది, ఇంకంతే. లేసేది ఏంది అసలు? సరే లేస్తారు, ఓకే ఓకే ఓకే, శరీరం ఏది చెప్పు, ఎట్లా వేస్తారు చెప్పు, చెప్పు ఎట్లా వేస్తారు చెప్పు. అలా అనేవాడికి ఏమని అర్థం? వెనక మరణానికి ఎక్కువ బలం ఉందంటున్నాడని అర్థం. ఇంకా వాళ్ళు లేవలేడు అని మనసులో దృఢంగా రాసుకున్నాడు. అర్థమవుతుందా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, రోగం గురించి, పరిస్థితుల గురించి, అన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కూడా అలాగనే ఉంటుంది. సర్కమ్స్టాన్సెస్ అంటే సర్కమ్స్టాన్సెస్ అంతే, పరిస్థితులు అంటే పరిస్థితులు అంతే, అవి మారతాయి గీరతాయి అనకూడదు. ఓకే, ఇది ఇట్లా ఉంటే ఆ కష్టాల నుంచి విడిపింపబడుతున్నాం అనేది ఇంకొకళ్ళు. అబ్బా చచ్చిపోతే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. ముందు చచ్చిపోకూడదా? ఫస్ట్ హాయి వస్తుంది. ఓకే, ఇంత దూరం ఎందుకు? రైట్, ఇది ఒక ఫిలాసఫీ. వీళ్ళది ఇంకొకటి. వీళ్ళేమో వీడు ఆత్మ అర్థం కాదు, శరీరము అర్థం కాదు. ఈ జేమ్స్ బ్రదర్ అసలు. ఓకే, యేసుప్రభు అంటాడు, వచ్చినోడేమో చంపేస్తాడు. ఓకే, होल्ड ऑन, मेरे पास एक हैक है जहां से मैंने पूरे साल के चश्मे अप टू 75% ऑफ में ले लिए। हाँ, सही सुना, और क्वालिटी बिल्कुल टेंशन फ्री, क्योंकि सारे के सारे चश्मे लेंस कार्ड से ही ऑर्डर किए हैं। मेरे अंदर के चश्मा पगलू ने कुछ ज्यादा ही शॉपिंग कर दी। आप किस बात का वेट कर रहे हो? ऑर्डर नाउ, वरना ये डील्स आउट ऑफ स्टॉक हो गई तो मत कहना मैंने बताया नहीं। I will teach you how to analyze stocks, identify market trends, and enter and exit at the right time. Hi, my name is Ganesh Komma, and I'm a financial expert and a seasoned investment banker. I'm on a mission to help 100,000 people learn about money and boost their financial skills. I am conducting a 2 hours free webinar where you will learn about picking winning stocks, using AI related tools like ChatGPT to research stocks much quickly, to identify entry and exit into the stocks, and how you can avoid common mistakes even though you are a beginner in the market. I have already helped thousands of people with retirement planning, investments, and even wealth building. Now it is your turn. So what are you waiting for? Click on the link below to register for the free webinar, and I'll see you inside the session. మన్నైపోయారుగా? నో, యు ఆర్ రాంగ్. మన్నైపోలా. ఇప్పుడు పౌలు చూడండి, చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు? నువ్వు యేసు ప్రభుని నమ్మి నువ్వేమవుతావు, నమ్మిన నువ్వేమవుతావు, ఏం జరుగుతుంది? అప్పుడు డెడ్ అంటే నీకు అర్థం కాల. మృతులు యేసుక్రీస్తునందు చచ్చిపోవటం అంటే ఏం జరుగుతుందంటే 15, అయితే మృతులు ఎలాగ లేతురు, వారు ఏ శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓకే, అప్పుడు పౌలు చెప్పాడు, నువ్వు చచ్చిపోయావు అంటే ఒక విత్తనం చనిపోయింది. ఎస్, యువర్ రైట్, నేను చెప్పిన ఫిలాసఫీనే రైట్. ఏంటంటే మనం చనిపోయాక పూర్తిగా మన్ను అయిపోతుంది. కాబట్టి ఒక గోధుమ గింజ ఏమవుతుంది? గోధుమ గింజ నా లెట్ జూమ్ ఇన్. ఇప్పుడు గోధుమ గింజ ఏమైద్ది చెప్పండి? వాళ్ళ ముందు ఒక విత్తనం పట్టుకున్నాడు. గోధుమ గింజ ఏమైద్ది? మట్టిలో మట్టిలో వేసాం. మట్టిలో వేస్తే మట్టి గోధుమ గింజని ఏం చేసింది? మట్టి చేసేసింది. ఓకే, లేదా ఇది మన్ను అయిపోయింది. ఇది వీళ్ళ ఆలోచన. చచ్చిపోయింది. గోధుమ గింజ ఏమైంది? చచ్చిపోయింది, ఫినిష్. అప్పుడు పౌలు అన్నాడు, జీసస్ క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్. నేను ప్రకటించు యేసు ప్రభు గోధుమ గింజలో ఉన్న విషయం ఏంటో
ఆయన పునరుద్ధానంకి గోధుమ గింజకున్న కనెక్షన్ ఏందో. ఎందుకంటే యేసు ప్రభు 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు, యోహాను సువార్త, గోధుమ గింజ ఒంటిగా ఉంటే నాటబడకపోతే ఒంటిగా ఉండడం కదే, అదే పడితే విస్తారంగా ఫలిస్తుంది అన్నాడు. ఓకే, కాబట్టి అది మరణిస్తే ఫలిస్తుంది. ఆ సేమ్ ఎనాలజీ పౌలు తీసుకొచ్చి ఒక గోధుమ గింజ ఉంది, ఇప్పుడు మట్టిలోకి వెళ్ళింది, రైట్? ఆ మట్టిలోకి వెళ్ళింది. నౌ దే ఆర్ స్టడీయింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ రెవల్యూషన్. ఓకే, సో గోధుమ గింజని తీసుకొని వెళ్ళి మట్టిలో పెట్టాం. ఇప్పుడు వీళ్ళందరి మైండ్లో అది చచ్చిపోయిద్దని కాదు. ఇప్పుడు గోధుమ గింజ మన్నులోకి వెళ్ళిన తర్వాత అది చెట్టు అయి బతికింది అన్నాడు. వాళ్ళందరూ చూశారు, చెట్టు అయి బతికిందా? అది చెట్టు అయి బతికింది సరే, ఆయన ఎట్ట బతికాడు? మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓయ్ అవివేకి, నీవు విత్తింది చచ్చితేనే కదా బతికింపబడును. మృగం మాంసం వేరు, దాని మాంసం వేరు, దీని మాంసం, ఇట్ విల్ టేక్ ఎ ఫామ్. బట్ హౌ? చచ్చింది మరి చెట్టు వచ్చింది అన్నావు, కానీ చచ్చిపోయినోడు ఏం జరిగింది? చచ్చిపోయాడు కదా, ఫామ్ లేదు కదా, చచ్చిపోయాడు కదా. సో అండర్స్టాండ్ దిస్. ఈ గోధుమ గింజలాగానే ఏమైంది? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దాం. పౌలు యేసు ప్రభుని ఎక్స్ప్లెయిన్ చేశాడు. యేసుక్రీస్తు సిలువ ఎక్కాడు, చనిపోయాడు, శరీరము ఇప్పుడు ఏమైంది అన్నాడు, సమాధిలో పెట్టారు. సో సమాధిలో పెట్టి దేనికి అప్పగించారు? మన్నుకి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు శరీరము ఎగ్జాక్ట్లీ ఈ గోధుమ గింజలాగా యేసుక్రీస్తు శరీరము మన్నులోకి ఏమైంది? విత్తబడింది. ఓకే, ఇంకొక మాటలో చెప్పాలంటే చచ్చిపోయిందా? చచ్చిపోలేదా? చనిపోయింది. కాబట్టి యు కాంట్రాస్ట్ బోత్. మీకు స్ప్లిట్ వ్యూ కనపడాలి. ఇక్కడ గోధుమ గింజ ఏమవుతుంది, యేసు ప్రభు ఏమవుతున్నాడని. సో యేసు ప్రభు మరణంలోకి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. విత్తనము గ్రౌండ్లో పడిపోయింది. పడగానే ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోయాడు, యేసు ప్రభు శరీరం చచ్చిపోయాడు. నో, ఇక్కడ ఆపరేషన్ ఎలా అంటే యేసు ప్రభు తిరిగి లేపబడలేదు అన్నారు. యేసు ప్రభు తిరిగి లేపబడిపోతే నీ విశ్వాసం వ్యర్థం. మరి ఎట్లా లేచాడు? ఏమైంది? నో, యేసుక్రీస్తు ఆ శరీరం తీసుకెళ్ళి సమాధిలో పెట్టాడా? పెట్టాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, కమ్ టు దిస్. విత్తనం తీసుకెళ్ళి మనము భూమిలో పెట్టామా? పెట్టాం. చిన్నగా 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజు అవుతున్నప్పుడు ఏమైంది? ఆన్ డే 1 ఈ విత్తనం కొంచెం చీలి కిందకి వెళ్ళింది. రెడీయా? ఎటు వెళ్ళింది? వేరు మట్టిలోకి వెళ్ళింది. 1 నిమిషం ఉండు. చచ్చిపోయినాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు కదా, అందరి వ్యూ. చనిపోవటం అంటే ఒక పని చేయటం. హలో, డెత్ అనేది అవుట్ కాదు, డెత్ అనేది కూడా ఒక పని. సో ఇప్పుడు గోధుమ గింజ చచ్చిపోతుంది, చచ్చిపోతుంది, ఇప్పుడు చచ్చిపోయింది. చచ్చిపోతా ఏమైందంటే ఒక వేరు లోపలికి వెళ్ళింది, 2, 3, అది లోపలికి వెళ్తుంది. అవును, లోపలికి వెళ్తుంది. యు గాట్ ఇట్. యేసుక్రీస్తు అట్నుంచి లోపలికి వెళ్ళాడు. అప్పుడు యూదుడు జేమ్స్ కేమ్, యాకోబు, అతను షియోల్లోకి వెళ్ళాడు, టు ద హేడిస్, పాతాళంలోకి. యువర్ రైట్, పాతాళంలో. అరే, వేరు తీసుకుంటుందా? అది కనపడిందా భూమి మీదకి? విత్తనం దీని లోపలికి వేసాం,
సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిలో, అండర్నీత్, కింద జరుగుతుంది. పైన ఏం కనపడలా. యేసు ప్రభు చనిపోయింది ఏమన్నా కనపడిందా ఎవరికైనా? 3 రోజులు వేర్లు వెళ్తున్నాయి లోపలికి. సో ఇట్లెళ్ళగానే ఇప్పుడు ఇతనికి అర్థమైపోయింది, ఓకే యేసు ప్రభువు పాతాళంలోకి వెళ్ళాడు. మా థియరీ కూడా అదే. ఇప్పుడు ఇతని థియరీ, పాతాళంలోకి వెళ్ళాడా? ఎస్. ఎట్లా అంటే మట్టి ముద్ద తీసుకొని ఇట్లంటే ఏమైద్ది? పిండి అయ్యిద్ది. ఇది మన్ను, నీ బాడీ అయ్యింది. ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే ఒక క్యాండిల్ తీసుకున్నాడు, వెలిగిచ్చాడు. ఇప్పుడు వెలుగుతున్నది ఏంది? లైట్, అవునా? ఫైర్. ఫైర్ ఏ సబ్స్టెన్స్? ఏ పదార్థం? something material will transform into immaterial. లైట్. అప్పుడు వాడికి వెలిగిపోయింది. అవును, ఈ యూనివర్స్లో ఈ గీత కింద అందరు చచ్చిపోతారు, పైనోడు వెలుగుతుంటాడు, పైనోడు మంట కదా, ఇతనేంది పైన చెప్తున్నాడు, ఇదేందబ్బా? హలో. సో రిజరక్షన్ గురించిన దానం. సో ఇప్పుడు వెళ్ళిద్దా వెళ్ళదా? వెళ్ళిద్ది. కిందకి నీ సోల్, నీ ప్రాణము, నీ ఆత్మ అనేది విల్ డిసెండ్ డౌన్ టు హెల్ అనకూడదు, హేడిస్. ఓకే, నరకం లేదు కాబట్టి, ఇంకా తీర్పు తర్వాత కాబట్టి పాతాళంలోకి వెళ్ళింది. సో ఇంకా అది ఉంది. ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. నీ గోల్ ఏంటి? ఇంతకు ఇతని పేరు ఏం పెట్టినట్టు? తిమోతి కదా? యా. సో ఇతని ఇదేంటి? ఆ శరీరం వదిలింది, ఆత్మ ఎటు వెళ్ళింది? అటెటో వెళ్ళింది. అటు ఎటు వెళ్ళలేదు. గింజ వెంటనే పైకి వచ్చిందా? సరే పైకి వస్తే అసలు పైకి వచ్చే ఛాన్స్ లేదు. నో నో, అట్లా జరగల. ఆ చచ్చిపోయిన తర్వాత ఆత్మ కిందకి వెళ్ళింది. ఓకే, ఆత్మ కిందకి వెళ్ళింది. ఐ అగ్రీ, బికాస్ సగం యూదుడు కాబట్టి ఓకే, కిందకి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరిగింది? రెడీయా? రెడీనా? కొంచెం నేను చెప్పేది, నేను ఏం చెప్పాలని ఇది చెప్తున్నాడో కొంచెం ఏమై ఉంటుంది అబ్బా అనేది కొంచెం ఆన్ చేయండి. ఓకే, నేనే అంతా చెప్తే నాకు తృప్తి ఉండదు, మీకు తృప్తి ఉండదు. మీకే వెలుగుతుంది అనుకుందాం, వేరే విధంగా ఉంటుంది. సో వేరు లోపలికి వెళ్ళి ఇప్పుడు జీసస్ క్రైస్ట్ డిసెండెడ్ ఇంటూ హేడిస్ ఆర్ షియోల్, పాతాళంలోకి వెళ్ళాడు. ఇట్ అన్నాడు. ఓకే, రెడీనా? యేసు ప్రభు అలా చచ్చిపోయాడు అంతే, జస్ట్ చచ్చిపోయాడు అంతే. డెత్ మట్టిలో పెట్టారా? మట్టిలో పెట్టారా? ఎట్లా? చనిపోవటం అంటే నేరుగా వెళ్ళిపోయాడు. ఓకే, కింద వాటికి వెళ్ళి మరణం యొక్కయో, మృతుల లోకం యొక్కయో. తర్వాత ఏమన్నాడు? తాళపు చెవులు నా వశములో వెయిట్. ఇప్పుడు విత్తనం ఏం చేస్తుందంటే దానికి ఉన్న డెత్ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది వేరులతో. ఓకేనా? వేరులు పాకిచ్చి మరణాన్ని గెలవాలనుకుంటుంది. సో యేసుక్రీస్తు పాతాళాన్ని కాంకర్ చేసి, ఓకే ఇప్పుడు
వాళ్ళ ముందు ఒక బొమ్మ వేసాడు. ఇట్రా ఇట్రా చూపిస్తా. జైలు ఉందా? రెడీ? తలుపు తీసామా? తలుపునే పగలగొట్టామా? ఎవరినైనా పెట్టి లోపల చూద్దాం. పెట్టు లోపల చూద్దాం. ఒక్క నిమిషం కదా. సో టు ద హీబ్రూ, ఓకే, యాకోబుకి ఎలిగిపోయింది. ఆ రోజు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు మరి? వచ్చి అందరికి కనిపించిన వాళ్ళు ఎవరు మరి? అనేకులు పరిశుద్ధులు. నా ఫిలాసఫీకి తగులుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఓకే, వేరు లోపలికి వెళ్ళేటప్పటికి సమాధులు తెరవబడ్డాయి. అర్థమైందా? బయటకు వచ్చారు. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు. వేరులు జీవం తెచ్చినాయి. ఓకే, ఆ మరణ భయము చేత దాస్యములో ఉన్న వాళ్ళందరికీ, ఇంకా చెప్పాలంటే మరణము కింద ఉన్న వాళ్ళందరికీ, మరణం ఎవరిని పట్టి బంధించిందో లోపలికి వెళ్ళి యేసు ప్రభువు జస్ట్ చెయ్యి ఊపాడు అంతే. ఓకే, యు సీ ద ప్రాసెస్. విత్తనం ఏమవుతుంది? మీరు విత్తనంని అర్థం చేసుకుంటా ఉండాలి. యేసు ప్రభు అర్థమైపోతాడు. మీరు విత్తనం అర్థం చేసుకోకపోతే జీసస్ క్రైస్ట్ అర్థం కాడు. ఓకే, ఈ గీత కింద జరుగుతున్నది ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. సో గీత కిందకి వెళ్ళి, విత్తనం కిందకి వెళ్ళి ఏం చేస్తుంది? చచ్చిపోయిందా? బతుకుతుందా? లేకపోతే చచ్చిపోయేదాన్ని బతికిస్తుందా? మరణాన్ని మింగుతుందా? సో యేసు ప్రభు యొక్క ఆత్మ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు చెప్పే రిజరక్షన్ అంటే ఏంటో తెలుసా? ఓ అవివేకి, నువ్వు విత్తుచున్నావు, రాబో శరీరం విత్తుటలేదు, కానీ దేవుడు దానికి శరీరం ఇచ్చుచున్నాడు. సో నువ్వు విత్తావు కదా, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. సో ఇంకొక ఆయన స్పిరిట్, ఓకే, ఎంటర్డ్ ఇంటూ క్రైస్ట్, క్రీస్తులోకి వచ్చింది. రా, పునరుద్ధానము జీవం అంటే నేనే. ఓకే, సో మరణానికి ఇప్పుడు అర్థం ఏంటి? సున్నా. ఓకే, బయటికి చెట్టు ఏమైనా పైకి కనిపించిందా? ఒక్క నిమిషం, కనిపించిందా? జీసస్ క్రైస్ట్ ఇంకా బయటకు వచ్చాడా? అంటే ఇంకా విత్తనం లోపలే ఉంది. 1, 2, 3 రోజులు. ఇక్కడ 2 ప్రపంచాలు స్ప్లిట్ అవుతాయి. ఇప్పుడు మనం బతికున్న వాళ్ళం, క్రితం చచ్చిపోయిన వాళ్ళం. అది మీకు చెప్పటం కష్టం. సరే, సో వేరు లోపలికి వెళ్ళినాయి. నా అర్థమైంది కదా ఎనాలజీ? బతుకుతుంది. అవును, కరెక్టే నమ్ముతాం. వేరులు తీసుకుంది. ఇప్పుడు బాగుంది, చాలా చక్కగా వివరించారు. అయితే మొలకెత్తలేదు కదా. ఇప్పుడు మార్క్ డౌట్. అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా. టు ద గ్రీక్స్ తెలియదు కదా. వాళ్ళకి విశ్వం ఇట్టుంటే మధ్యలో గీత ఉంటే. Are you a tech professional with 7 years of tech experience? Then you need Boss Coder Evolve, a DSA and system design focused program exclusively for experienced professionals who want to transition to senior tech roles. With one-on-one mentorship by industry leaders, Boss Coder Evolve has helped 2,200 plus learners transition to their dream companies. To know more about the Evolve program, click the link below.
మీరు ఎప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోలేరు. ఇంటర్వ్యూ కూడా క్రాక్ అవ్వదు. ఇంకా పెద్ద కంపెనీలో జాబ్ అంటే మర్చిపోవడమే. ఎందుకంటే మీరు ఇవన్నీ సాధించాలంటే ఇంగ్లీష్ లో మాట్లాడి మీ ఫ్లూయెన్సీని మెరుగుపరచుకోవాలి. మరియు సూపర్నోవా AI ఇందులో మీకు సహాయం చేస్తుంది. ఇక్కడ మీరు ఏదో ర్యాండమ్ విషయాలు మాట్లాడరు. మీరు ఒక ఇంటర్వ్యూయర్ తో ఎలాగైతే మాట్లాడతారో అలాగే AI టీచర్ తో మాట్లాడి ప్రాక్టీస్ చేస్తారు. దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ మరియు ఫ్లూయెన్సీ రెండూ పెరుగుతాయి. మీకు ఇక్కడ తెలుగులోనే సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం మరియు నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. రోజు కేవలం 10-15 నిమిషాల ప్రాక్టీస్ సరిపోతుంది ఇంగ్లీష్ లో కాన్ఫిడెంట్ గా తయారవ్వడానికి. కాబట్టి పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించాలనే మీ కలను నిజం చేసుకోండి. ఈ రోజే సూపర్నోవా AI డౌన్లోడ్ చేయండి మరియు కేవలం 9 రూపాయలకే ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఓకే, ఇతనికి కూడా కిందకి వెళ్ళాడు పాతాళంలోకి. వీళ్ళు బయటికి వచ్చారు. నాకు హోషే అర్థమైంది, మరణంలోంచి నిన్ను విమోచింతును అన్నాడు. ఆ వాక్యాలు నాకు ఎలిగినాయి. మేబీ హీ సైలెంట్. కానీ ఐ డోంట్ నో ఏ ఫామ్లో వస్తాడు. మళ్ళీ యేసుక్రీస్తు శరీరాన్ని లేపి శరీరంలాగా వస్తాడా? మరి ఎట్లా వస్తాడు బయటికి? ఓకే, అప్పుడు ఓ అవివేకి, నువ్వు రాబోయే దాన్ని విత్తట్లా. నువ్వు విత్తుచుని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, ఉట్టి విత్తనమునే విత్తుచున్నావు. కాబట్టి అయితే దేవుడు తన చిత్త ప్రకారముగా శరీరము ఇచ్చును. ఒక ఫామ్ ఇస్తాడు, ఒక రూపం ఇస్తాడు అన్నాడు. చెప్పు, ఆ రూపం ఏంటి? ఆ రూపం ఏంది అన్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, ఒక నిమిషం ఉండు. అక్కడ సముద్రం ఉంది కదా, మనం సముద్రం ఒడ్డును కూర్చున్నాం కదా, నువ్వు, నేను, లిడియా, ఆ అమ్మాయిలు, వీళ్ళందరం పోయి సముద్రంలో దూకుదాం, అక్కడే మన ఇల్లు కట్టుకుందాం, ఏమైంది అన్నాడు. ఏమైంది? 3 నిమిషాల తర్వాత మనము యేసుప్రభు ఎక్కడుండో అక్కడికి వెళ్ళిపోతాం అన్నాడు. ఎందుకని చెప్పు. ఎందుకు అంటే మనము సముద్రంలో బతకలేం. ఎందుకు బతకలేం? మనం గాలి పీల్చుకుంటాం, సముద్రం నీళ్లు, బతకలేం. మరి చేప బతుకుతుందిగా, బతుకుతుంది. కాబట్టి తిరిగి లేచేటప్పుడు ఈ బాడీతో లేస్తే బతకవు, ఇంకో బాడీ కావాలి. అర్థమైందా? చేప బాడీ వేరు, పక్షి బాడీ వేరు. ఆకాశం ఎగరాలంటే, ఇక్కడ ఉండాలంటే కాళ్ళు కావాలి, బాడీ కావాలి. ఇది వేరు. లోక సంబంధం ఈ లోకంలా ఉంటే, ఆత్మ సంబంధి ఆత్మలా ఉంటాడు. నీకు ఇప్పుడు స్విమ్ సూట్ కావాలి. అర్థమవుతుందా? ఆటోమేటిక్ రెస్పిరేటరీ సిస్టమ్ రావాలి, కోల్డ్ బ్లడెడ్ అయిపోవాలి. ఇప్పుడు నువ్వు వామ్ బ్లడెడ్ క్రీచర్ కదా, ఉడుకు వేడి రక్తం కదా నేల మీద. సముద్రంలోకి వెళ్ళు, చల్లగా ఉంటుంది వాటి రక్తం. నువ్వు మొత్తం మారిపోవాలి. అప్పుడు అవును, ఫ్లెష్ అండ్ బ్లడ్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అవును, రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకునని అరువు. కరెక్టే. యు నీడ్ ఎ ఫామ్. ఏందా ఫామ్? మరి వీళ్ళు ఎట్లా బయటికి లేసారు? హలో, అప్పుడు పౌలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్లా అంటే, అయితే దేవుడే దాన్ని బయటికి రావటానికి విత్తింది విత్తనం, వెళ్ళింది వేర్లు. అయితే బయటకు వచ్చేది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఏ ఫామ్లో అది బయటికి రావాలని అంటే, ఓకే, శరీరము దేవుడు చిత్త ప్రకారము బయటకు వచ్చే కాండాన్ని, కొమ్మని, ఆకుని, కాయని, పువ్వుని డిసైడ్ చేస్తాడని. ఎట్లా? మరియు ప్రతి విత్తనముకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. స్మైల్స్ స్టార్ అయితే నువ్వు పిల్లర్ అవుతావు. ఇంకోడు తెల్ల వస్త్రాలు వేసుకొని ఉంటాడు. నేను ఈ వాక్యం చెప్పకముందు, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నాం కదా, ఆ టైంలో చేస్తున్న ప్రేయర్ మీరందరూ చేస్తున్నారు. ఆ టైంలో నేను కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నాను. చేసా నీకో తెల్లంగి, నాకో తెల్లంగి టైప్లో ఎట్లాంటివి పట్టుకొని నుంచొని ఉన్నారు మీరంతా. వీళ్ళేంటి ఇక్కడ నుంచున్నారు అనుకున్నా. ప్రభు ఎట్లాంటివి అని చెప్పాకు, వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు, పోలా. ఏంది ఇది?
అయ్యో ఆ గ్రీన్ అది ఏంది 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 అని అంటే విక్టరీ విక్టరీ అంటున్నారు వాళ్ళు లేచి. వాళ్ళు గెలిచారు, నాతో ఉన్నారా అది చెప్పన్నాడు. అది నేను ఇన్ని వారాలు ప్రయత్నిస్తున్నా. అర్థమవుతుందా? అది అన్నమాట సంగతి. వారు ఎట్టి రూపంతో వస్తారు, ఏమవుతుంది, ఎక్కడున్నారు, వాళ్ళు నా కుమారులు ఆర్ కాన్స్. లాస్ట్ వీక్ నౌ ద అండర్లయింగ్ పవర్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో కాబట్టి వారి శరీరం ఇచ్చుచున్నాడు. నేను చూసినోడు ఇట్టున్నాడు, కిందోడేమో ఇట్టున్నాడు, శరీరం వేసుకొని వాచ్ పెట్టుకొని పైన అట్టున్నాడే తెల్ల ఆ లైట్ లాగా రేడియేట్ అవుతా వేరే ఫామ్లో ఉన్నాడే. వారు ఎట్టి శరీరముతో బయటికి వస్తారు. ఎట్లా గోధుమ గింజ బయటకు వచ్చేటప్పుడు చూసి ఇది ఏ చెట్టు, ఇది ఏంట కనకాంబరం అంటావా, పట్టుకొని నీకు ఏదో ఒకటి జడ్జి చేయలేవు కదా. అసలు మత్తయి సువార్త 13లో ఆయన చెప్పేటప్పుడు, అయ్యా గురుగులు గోధుమలు ఉన్నాయి కదా, మేము వాటిని పెళ్ళగించడం నీకు ఇష్టమా అన్నప్పుడు, వద్దు, దూతలు కూడా అది ఎవరో చెప్పలేరు, నేను ఏ రూపంలో వాడిని రూపిస్తున్నానో హూ కెన్ సే, రానిండి అన్నాడు. ఓకే, సో రూపం ఎవరిస్తున్నారు? దేవుడు, ఇంకెవ్వరికి తెలియదు. అర్థమవుతుంది కదా. సో ఆ ముగ్గురికి తెలిసిన మెకానిజం, దేవుని చిత్తానుసారముగా యేసు ప్రభు కృప వలన పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆ రూపానికి మారుస్తూ ఉంటాడు. అందుకే ప్రభు ఒక ఆత్మ ద్వారా మహిమ నుండి మహిమకి ఆయన స్వరూపంగా మారుతున్నాం. రైట్. సో ఇప్పుడు నా ఎట్లా వస్తారు? అప్పుడు చెప్పారు, నీకు స్విమ్ సూట్ కావాలా? ఎట్లంటే అందరూ 38 చూడండి. మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. రెడీయా? ఇది యూట్యూబ్లో పెట్టాలంటావా? అసలు దిగులు పడవద్దు, నేను పెడతానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఓకే, మీకు అర్థమైతే నాకు అంతకన్నా ఆనందం లేదు. నేను ఎక్కడున్నానో మీరు అక్కడుంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, ఎవడు చెప్పడు, దాచిపెట్టుకుంటారు. ఓకే, ప్రభు మిమ్మల్ని ప్రేమించుతున్నాడు. ఓకే, ఆయన్ని ఆయనగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. రైట్. సో ఒకడు ఉంటాడు, కామెంట్ రాస్తాడు, అది గోధుమ గింజ బార్లియా. నువ్వు ఈ లైవ్ ఆపుకొని పోయారు దానికి ఇది ఒక పని మళ్ళీ. ఓకే, అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు? ఇప్పుడు నేనే విమర్శకులు ముగ్గురు పెట్టుకొని చెప్తాను, నువ్వు ఒకడు మధ్యలో. రెడీ? సో కళ్ళతో బాగా చూడాలి. రెడీయా? ఈ ఫాములోనే ఉంది మొత్తం. ఓకే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, అయితే దేవుడే చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకి దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు. స్మైల్స్ విల్ టేక్ ఎ ఫామ్. అర్థమైందా? జేమ్స్ విల్ టేక్ ఎ ఫామ్. ఒక రూపం తీసుకుంటాడు. అది నక్షత్ర రూపం తీసుకుంటాడా, ఇంకొక రూపం తీసుకుంటాడా, ఏ రూపం తీసుకుంటాడో హూ నోస్. దేవుడు తన చిత్తానుసారంగా ఇస్తున్నాడు. ఓకే, నీతిమంతులు అయితే తమ తండ్రి రాజ్యంలో తేజరిల్లుతారు అన్నాడు. వారైతే నాతో పాటు నడుస్తారు, గొర్రెపిల్ల ఎక్కడికి నడిచిందో అక్కడికి అన్నాడు. కొంతమంది ఆలయంలో చేస్తానన్నాడు. ఏమిగా దేవుడు పెట్టుకుంటాడో ఎవరికి తెలుసు. వెయిట్, లేపేటప్పుడు చూడండి ఫామ్. సో మాంసం అంతయు ఒక మితమైంది కాదు, మనుష్య మాంసం వేరు. ఇక్కడ ఒక పెద్ద డిష్ ఉంది, మీకు కావాలా? వాక్యం పెద్దదైద్దేమో, వద్దు. మనిషి మాంసం వేరు, మృగం మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఇదెంత ఏం చెప్పాడు? ఏమి శరీరము తీసుకుంటాయని. ఇప్పుడు చూడండి, ఆకాశ వస్తు తర్వాత ఏమన్నాడు? రూపములు, ఫామ్.
నాట్ బాడీ. ఓ దేవుడు తన స్వరూపం అందు తన పోలిక చక్కన చేసుకున్నాడు. చాలా ఉంటాయి అక్కడ. నీకు వచ్చిన సబ్స్టెన్స్ గురించి ముందు చెప్తున్నాడు. మనిషిది వేరు శరీరం, చేప శరీరం వేరు, ఇవి చెప్తున్నాడు. ఇప్పుడు శరీరాలు మార్చేశాడు, రూపాలు చెప్తున్నాడు. చేపలాగా కుక్క ఉందా? సూర్యుడిలాగా నక్షత్రం ఉందా? సూర్యుడిలాగా భూమి ఉందా? సూర్యుడిలాగా ఈ చెట్టు ఉందా? బట్ మెటీరియల్ డిఫర్స్ అండ్ ద ఫార్మ్ విల్ ఆల్సో డిఫర్. రూపం ఏంటి? ఆయన యేసుప్రభు రూపం ఏంటి? దైవత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ. ఓకే, ఇప్పుడు ఎట్లుంటామంటే సూర్యుని మహిమ నాకెళ్ళిపోయి సూర్యుని మహిమ వేరు పైన. ఇది ఎవరు? మార్కు స్టోయిక్. అబ్బా, పైన సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల వాళ్ళు ఫైరా? వాళ్ళు దురవగాహమైన తేజస్సా, ప్రకాశమా, వర్చువా, ప్రభావమా, మహిమ? వాట్ కైండ్ ఆఫ్ ఫార్మ్? ఓకే, సో మహిమ వేరు. ఆ పైన అతని ఐడియాలజీలో, అతని బ్రెయిన్లో అతను ఓ వెయిట్ కింద, ఆహా, ఇది సెలెస్టియల్ పోయి టెరెస్ట్రియల్ పోయి సెలెస్టియల్ ఏదో వేరు ప్రపంచ రూపం ఏదో తీసుకుంటుంది. ఎందుకంటే నేను భూమి మీద నుంచి సముద్రం వేరే ప్రపంచంలోకి దూకుతున్నా, మట్టిలో నుండి గాల్లోకి వస్తున్నా. విత్తనం కిందంటే మట్టి ఉంది, నేను నీళ్ళు తీసుకుని పైన ఏం తీసుకుంటాను? వేరే తీసుకొని బతుకుతావు. రైట్, కమింగ్. అందుకే చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా జీవవృక్షం ఉంది. హలో, చిన్నగా. సో సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ, నక్షత్రముల మహిమ వేరు. మహిమని బట్టి ఒక నక్షత్రము మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా, అవునా? పోయినసారి అబ్రహాం స్టార్స్ అయిపోయింది. యోసేపు వేరు, రూబేను వేరు. బట్ అన్ని నక్షత్రాలుగానే దేవుడు చూశాడు. నేను నుంచుంటే సూర్యచంద్ర నక్షత్రాలన్నీ. వెయిట్, నెక్స్ట్ మృతుల పునరుద్ధానం. అలాగే ఏ కైండ్ ఆఫ్ బాడీతో వస్తాను? వెయిట్, చెప్తానుండు. ఎట్లాంటి బాడీ? టాక్ అబౌట్ ద సబ్స్టెన్స్, దెన్ టాక్ అబౌట్ ద ఫార్మ్. ఓకే, ఏ రూపం? అప్పుడు మృతుల పునరుద్ధానం అలాగే ఎలా ఉంటుంది? మృతుల పునరుద్ధానం కూడా అలాగనే. ఎలా? శరీరము క్షయమైన గోధుమ గింజలాగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తబడి బలము గలదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా. వెయిట్, ఎలా లేపబడుతుంది? శరీరం ఏ శరీరం? ప్రకృతి సంబంధమైన శరీరముగా. మట్టి పిండితే ఎట్టవుతుందో అట్లా కాదు. ఎలా లేపబడుతుంది? ఆత్మ సంబంధమైన ఒక్క నిమిషం అండు. అవునా? అప్పుడు పౌలు పక్కన అకుల్ల ప్రిస్కిల్ల కోవర్కర్స్. గాట్ ఇట్. అర్థమైంది. ఏం అర్థమైంది? యేసు ప్రభు బయటకు వచ్చేటప్పుడు ఒక విచిత్రమైన ఫామ్లో వచ్చాడు. తినటానికి శరీరంలా ఉన్నాడు, చూడటానికి మహిమగా ఉన్నాడు. ఆయన ప్రభావం చూసి దేవదూతలు అక్కడికి వచ్చినప్పుడు, ఆయన రిజరక్షన్ టైంలో ప్రభావం చూసి చచ్చిన వారి వల్ల అయిపోయారు అక్కడున్న రాణు వారు. సో అట్లా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు? వాట్ ఫామ్? హలో, ఏ రూపం? ఏ శరీరం?
ఏ శరీరం? అవైట్ ఇప్పుడు చచ్చిపోయారు. స్పిరిట్ వెళ్ళిపోయింది. వాట్ బాడీ? స్పిరిచువల్ బాడీ. ఓకే ఓకే, ఎలాంటి బాడీ? ప్రకృతి కాదు. ఎలాంటి బాడీ? ఎక్కడి నుంచి వచ్చిందో? నేను వచ్చా కదా, మృతులలో నుండి యేసును లేపినవాడు. ఆ పవర్ తోటి మొత్తం ఆత్మలో పుట్టించాం. అందరూ పద ఏ ఫామ్ తీసుకున్నారు? ఓకే, ఇప్పుడు యేసు ప్రభు ఏ ఫామ్ తీసుకున్నాడు? కడాంగ్. వాళ్ళతో నడుస్తున్నాడా లేదా 40 రోజులు? ఆ కొమ్మ బయటకు వచ్చింది, మొలకెత్తింది, పండుందా? గుర్తుపెట్టుకోవాలి. చెట్టు వచ్చింది, చూడండి, నేను లేచా, చచ్చిపోలా. హలో, అవునా కదా? మొక్కను చూసినప్పుడు కదా రైతు సంతోషపడేది. వావ్, శిష్యులందరూ ఫుల్ కేరింతలు. వావ్, యేసుప్రభు బ్రతికేవా, నేను ఏళ్ళు పెడతాను, ఒకసారి టెస్ట్ చేస్తా. అబ్బో వద్దు, ఒకసారి పెట్టను, నాకు అర్థమైపోయింది, నువ్వు లేసావు, మొక్క చూశాను కదా. కానీ ఈయనేనా అని సందేహపడ్రి. ఏందబ్బా, గోధుమ గింజ, ఇది ఏం గింజ? స్టిల్ అతని ఫామ్ నీకు అర్థం కాల. హలో, ఇది రిజరక్షన్ ఫామ్స్ తీసుకోవటం చూసారా? ఇప్పుడు ప్రభు యొక్క రూపం ఏందో? సూర్యుని రూపమా, చంద్రుడి రూపమా, లేకపోతే గబ్రియల్ లేదా ఒక రాయి రూపమా, డైమండ్ రూపం? ఏమి రూపం కనపడటానికి? గోధుమ చెట్టు టైప్లోనే ఉంది అది, ఒకలాగా. ఓకే, మీకు అర్థం కావటానికి రూపం ఇక్కడ చెప్పా. ఇంకా అండర్ గ్రౌండ్లో చాలా వర్క్ ఉంది, సగం ఆగిపోయింది మీ వల్ల. అండర్ గ్రౌండ్కి వెళ్దామా? ఓకే, వేరులు వాళ్ళ వరకే చెప్పా, మన దాకా రాలా. మన దగ్గరకు వద్దాం. पढ़ाई नहीं है, एक ये नेसेसिटी है सीए करना, नेसेसिटी है बहुत और ये कि यही एक वे है जो एक డోర్స్ ఓపెనా? ఇప్పుడు ఒకళ్ళు చచ్చిపోతే ఎటు వెళ్తారు యేసుక్రీస్తుని విశ్వసించి? వాడు ఎటు వెళ్ళినా అట్లే వెళ్తాడు, ఎటు వెళ్ళినా. ఎందుకంటే ఇది లేదు కదా. హలో, చనిపోయి ఇట్లా ఈ శరీరం ఇట్లా వదలగానే రండి పాస్టర్ అంటారు ఇద్దరు వచ్చి. ఓకే, రండి దేవుని కుమారులరా అంటారు. ఎవడు అంటాడు. మేము ముష్టి అయిన లాజర్నే పట్టుకొని కుమారుడు అన్నాం, నీదే ఉంది, కమాన్. సో ఏ ఫామ్? దేవదూతలు ఎట్లున్నారు? లాజర్ లేసాక ఎట్టుంటాడు? మరి అక్కడ పాపం అది ఎందుకు యాతన పడుచున్నాడు? దేర్ ఈజ్ నో రిజరెక్షన్. విత్తనం కిందకెళ్ళి చస్తుంది. బట్ యేసు ప్రభువులో ఉన్న జీవం విత్తనానికి వేరిస్తుంది. అర్థమవుతుందా? ఓకే, ఆ ఆత్మ, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల. ఇప్పుడు ఈ క్లాస్కి వెళ్ళాలి మనం. ఓకే, ఫస్ట్ పోర్షన్ ఈజీ అండర్స్టాండ్ చేసుకుంటాం. మన పోర్షన్ వెరీ డిఫికల్ట్. కొంచెం మీరు అమ్మో ఈ స్పిరిట్ సరిపోదు, ఇంకా నేను కొంచెం పెరగాలని అర్థం చేసుకోండి. బాబు నాకు దయచేసి చేయి, ఎట్టో ఒకసారి కొట్టేయాలి స్మైల్స్ దగ్గర నుంచి ఇది అనుకోండి, గబక్కన. రైట్, నా దగ్గర నుంచి దొంగతనం చేయండి. గుడ్ ఆర్టిస్ట్ కాపీ, గ్రేట్ ఆర్టిస్ట్ వాట్? స్టీల్ అన్నారు. ఓకే, గొప్ప కళాకారుడు కాపీ చేస్తాడు, ఎంగిల్ చేస్తాడు, చూసి చేస్తాడు. గుడ్ ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్ట్ ఏం చేస్తాడు అన్నాడు? దొంగతనమే చేస్తాడు, ఆ పెయింటింగ్ లేకుండా. ఓకే, కాబట్టి మీరేం చేయాలి? నాకు కూడా మిగలకుండా దొంగతనం చేయాలి దీన్ని. ఓకే, మీలో ఒక్కడు డెవిల్ని కూర్చోబెట్టాడా? నేను పైర్రలోకి వెళ్ళి కిరీటం తీసుకుంటా. తెలుసా? వాడి అంతు చూడటం అన్న కార్యక్రమము
మనం అప్పుడు ఇనాగరేట్ చేసాం. రైట్, యూ హ్యావ్ టు నో హూ యు ఆర్. మీరెవరో మీకు తెలియాలి. ఓకే, యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నువ్వెవరనేది. ఇప్పుడు పోర్షన్ 1 డన్, పోర్షన్ 2 అకుల. ఓకే, అండ్ వీ స్టిల్ లివింగ్. మేము నీతో పని చేస్తున్నాం కదా, కానీ చచ్చిపోయిన మృతులంటే వెళ్ళిపోయారు. మరి మన పరిస్థితి ఏంటి? మీ అందరికి అర్థమైంది? యా, ఓకే ఓకే, మృతులు లేశారు, ఫైన్. అవును, ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముతున్నా, నేను ప్రయత్నిస్తున్నా. నేను నమ్మా, మేము ఆల్రెడీ నమ్మాము. దెన్ ఎక్స్ప్లెయిన్ దిస్. మృతుల గురించి మనకు అనవసరమైన విషయం. జీసస్ క్రైస్ట్ వేరులు తీసుకున్నప్పుడు విత్తనం చచ్చిపోయింది కదా, మరి మనం బతుకున్నాం కదా, మరి మన పరిస్థితి ఏంది? అకులా, నీ పరిస్థితి అయినా, నా పరిస్థితి అయినా, జేకబ్, యాకోబ్ అయినా, మార్క్ అయినా, తిమోతి అయినా, మనలో దేవుడు ఏం చేశాడంటే, విత్తనం విత్తాం, వేరు లోపలికి వెళ్తున్నాయా, ఒక వేరు అటు పోయి వాళ్ళని తీసిందా, ఇంకో వేరు ఇటు వచ్చింది. ఆ వేరన్నా ఏమిటి? ఆ వేరేంటంటే, కొంచెం అట్ట పక్కకి వెళ్ళి వస్తా, ఒక్క సెకండ్. మీకు ఇంత పెద్దది పెద్ద ఓవర్వ్యూ ఒక్క ముక్కలో. వీళ్ళందరిని పెట్టి దేవుడు ఎట్ట చూస్తున్నాడు తెలుసా? దేవుడికి విత్తనం యొక్క వేరు నుండి ఫ్రూట్ వరకు దేవుని కళ్ళతో పైన వచ్చే రేపు బాడీ ఆర్ కిందున్న విత్తనం వేరు, ఇది మొత్తం నువ్వు కాదు, దేవుని మనసులో మన అందరి పునరుద్ధానం. ఆయన చాలా పెద్దోడు కదా, మన అందరి ఆత్మలు కలిపి ఒక మనిషి. సో హీ వెంట్, హీ కేమ్ అవుట్. అట్లా చూస్తాడు ఆయన. సరే, మళ్ళీ మన దగ్గరకు వచ్చేద్దాం. ఓకే, ఎవరికైనా కొంచెం ఉంటే ఆ పర్స్పెక్టివ్తో దీన్ని అర్థం చేసుకుంటానని చెప్పాను. రైట్, సరే. ఒక వేరు అటు వెళ్తే ఇంకో వేరు ఇటు. ఏమైందంటే, నువ్వు యేసుప్రభువుని నమ్మావా? నమ్మా. ఎలా నమ్మావు? నువ్వేగా నాకు బాప్తిసం ఇచ్చావు. ఆర్ యు షూర్? ఇచ్చావు. అప్పుడు నువ్వేం చేసావు? నేను బాప్తిసం వలన ఆయనతో పాటు పాతి పెట్టబడి, అప్పుడు ఆయన అన్నాడు, ఆయన మరణ సాదృశ్యమందు నువ్వు సంయుక్తులు అయితే, ఆయన పునరుద్ధాన స్వారూప్యంలో, తర్వాత పదం ఏంటి? సాదృశ్యంలో నువ్వు పాలిబొంబులు పొందుతావు. ఓకే, జీసస్ క్రైస్ట్ డెత్ని ఫిజికల్ మరణం మాత్రమే అనలా, బాప్తిసం పొందితే కూడా డెత్ అనే అర్థం. నువ్వు ఫిజికాలిటీని నీ కళ్ళతో, ఇది మాత్రమే నీ ఫిజికల్ అండర్స్టాండింగ్, ఇది నా స్పిరిచువల్ అండర్స్టాండింగ్. నిన్ను నీళ్ళతో ముంచినప్పుడే, నీళ్ళలో ముంచిన వాళ్ళందరినీ నేను ఈ వేరుతో లేపాలి. అర్థమవుతుందా? సో వీళ్ళని ఎట్ట లేపాలి? వాట్ ఈస్ దేర్ ఫామ్? వాళ్ళ సబ్స్టెన్స్ ఏంది? వాళ్ళ రూపం ఏంది? చచ్చిపోయినోడికైతే శరీరం లేదు, మన్ను తినేసింది, లేపా, ఆత్మలా వెళ్ళిపోయాడు. మరి వీళ్ళదేంటి? వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. నా కొత్త నిబంధనలో ఇప్పుడు ఏం చేశానంటే, రెడీనా? లేస్తున్నాడు. పరిశుద్ధాత్మ జీసస్ క్రైస్ట్ లేపేటప్పుడే నా చేయి పట్టుకున్నాడు, నీ చేయి పట్టుకున్నాడు, నీది నీది నీది. నీళ్లలో ఎంతమంది ఉన్నారో, వెయిట్, ఈయన మృతుల్లో ఉన్నాడు కదా, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించేలాగా బాప్తిస్మంలో
నేను నీళ్ళతో ఇస్తున్నాను, ఆయన అగ్నిలో బాప్తిసం ఇచ్చును. నా వెనక వచ్చాడు, బాప్తిసంలో తిరిగి లేపాడు. యువర్ ఫామ్ ఇస్ డిఫరెంట్. ఓకేనా? ఎలా? నీ ఫామ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు లేసావే, మొలకొచ్చింది, నువ్వు అంతరంగంలో రిజరెక్టెడ్. పరలోక రాజ్యం అక్కడ ఇక్కడ అని చెప్పబడదు, నీదే. నీ లోపల ఉన్న ఆత్మ నా లోపల ఉన్న ఆత్మే. ఆత్మలో పాలి భాగము దయచేశాడు, సహోదరులు అన్నాడు. అందుకే దేవుని కుమారులు దత్తపుత్ర ఆత్మను పొందితిమి. కాబట్టి నాయనా తండ్రి అని మొర పెడుతున్నాం. అర్థమవుతుందా? సేమ్ స్పిరిట్ దట్ రిజరెక్టెడ్ క్రైస్ట్, ఇట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. అదే ఆత్మ మీలో నివసించిన ఎడల దీన్ని గింజని మరలా జీవింపచేయును కదా. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు? నీ ఫామ్ ఏంటి? కానీ ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు బాప్తీసంలో. బట్ ఈ ఏలు ఎందుకు ఇట్లా అంటుంది? హోలీ స్పిరిట్ అనింది. హలో, ఉండండి, ఇది ఊరక శరీర రూపం. మరి వాళ్ళ ఫామ్ ఏంటో తెలుసా? వాళ్ళు ఏమయ్యారో తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు విత్తనం రూట్స్లోంచి బయటకు వస్తున్నాడు, మొలకెత్తింది కదా. బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడాడు, మీరు పైనుంచి పొందుకుంటారు, డోంట్ వరీ. అప్పుడు మీరు ఎట్లుంటారంటే, కాయలు వస్తాయి, డోంట్ వరీ. ఓకే, వచ్చాడు. ఇప్పుడు వీళ్ళని ఓకే, వీళ్ళని రెడీయా? పైకి రావాలి. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు గోధుమ గింజను మనం మట్టిలో విత్తే రేపు టెడాంగ్ అనే వైపు ఒక గింజ బయటకు వచ్చి ఇసిరేయబడిద్దా? చెట్టు అయింది కదా, అవునా? నో, మనందరం చచ్చిపోయామా? పైకి వస్తుంది, మొత్తాన్ని రండి నాతో అన్నాడు. ఎటు పోదాం ప్రభు? అట్లా యెరూషలేము మీద నుంచి అట్లా వెళ్దాం అన్నాడు. సరే ప్రభు, అట్లా అది టూర్ గైడ్, ఇటు వెళ్తున్నాం, ఇటు సమాధిలోంచి వెళ్దాం అన్నాడు. సరే లేపుకో పద. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మొత్తం దోతలన్నీ వచ్చినాయి, అన్నీ మొక్కినాయి. ఏది మాకే? మీకు కాదు, మీలో ఉన్నోడికి మొక్క వస్తుంది. మొక్క బతికింది, బట్ కాయ ఏంటో తెలియలా. ఓకే, దోతలు అయిపోయినాయి, ఇంకొంచెం పైకి పదా. ప్రభు వీళ్ళెందుకు నల్లగున్నారు అందరూ బొగ్గు పూసుకొని? వాళ్ళు ఇదివరకు తెల్లగుండే వాళ్ళు ఇప్పుడు నల్లగారు, వాళ్ళు డీమన్స్ అంటాం. ఓకే, ఇంకొంచెం పైకి రా. వీడెందుకు ఇట్టున్నాడు? వాడి కిరీటం ఎందుకు ఇరిగిపోయింది? బోడిగుండు ఎందుకయింది? ఎందుకంటే మనం గుండు చేసాం కింద ఉండే. సో పైకి వచ్చు. ఇవిడేంటి? ఏంది పరలోకం అంతా ఫుల్ కేయాస్, గజిబిజి గందరగోళం. ఏంటంటే అప్పు మొత్తం తీరిపోయింది, వాడి సామాన్లు మొత్తం బయట తీరేస్తున్నాం, వాడిని గెంటేస్తున్నాం, ఇంకా పైకి వెళ్ళాం. ఇప్పుడు ఇసి విత్తనం ఎదుగుతుంది, రూపం తీసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళింది? ఎదుగుతుంది, అర్థమైందా? మృతులలోంచి లేస్తుంది, వెళ్ళింది పైకి. ఎక్కడికి వెళ్తుందబ్బా? ఎక్కడికి వెళ్తుందంటే రండి అన్నాడు. ప్రభు వద్దులే, అక్కడ అంతా వెలుగ్గా ఉందని. రండి నా కుడి పక్కన కూర్చోటానికి పదండి అన్నాడు. కూర్చున్నాం. కనపడిందా ఎవరికైనా? ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపి క్రీస్తుతో కూడా క్రీస్తును ముందు లేపి అన్నాడా? సరే, మీకు అట్లాంటి వర్షాలు బైబిల్లో ఉన్నాయా? స్మైల్స్ కల్పించి చెప్తాడు అనేది మీకు పెద్ద. సో 2 అధ్యాయం చెప్పను పో, అలిగాను. సరే, ఎఫెసీ 2:6 క్రీస్తు యేసునందు మనకు చేసిన ఉపకారము ద్వారా అతి అధికమైన కృప మహా ఐశ్వర్యము రాబో యుగముల్లో చూపించడానికి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా
కూర్చుండా బెట్టెను. మీరు విశ్వసించిన వారై రక్షింపబడిన వారు బడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన దేవుని వరమే. సో లేపి ఎక్కడ తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు? చూడండి, కాండం అది. కాయలు వచ్చినాయా? మనం ఇంకా రిజరెక్ట్ కాల. అర్థమవుతుందా? ద మెగా ఈవెంట్ హ్యాజంట్ హ్యాపెండ్ యెట్. జరగల. వెళ్ళి ఎక్కడ కూర్చున్నా? వెయిట్. ఇప్పుడు నీ ఫామ్ ఏందో చెప్పు. ఇప్పుడు నీ శరీరం ఏందో చెప్పు. చచ్చిపోయిన వాళ్ళు ఆత్మగలేదు. నీ శరీరం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫామ్? చెప్పనా? 15 కొరింథీ. ఓకే, ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి. ఓకే, గోధుమ గింజ ఇచ్చాడు. కడపటి ఆదాము గింజ లోపల ఉన్న జీవం. సరే, ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది, ప్రకృతి సంబంధమైంది మొదట కలిగింది. ఓకే, తర్వాత ఆత్మ సంబంధమైంది. ఓకే, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవారు మీరెట్టున్నారు? రక్తమా, మాంసమా? ఆదాముకు పుట్టినప్పుడు. ఇప్పుడు చూడండి, పరలోక సంబంధి. ఇప్పుడు ఎట్టివారు అటువారు. పరలోక సంబంధి ఎట్టివాడో, హలో, పరలోక సంబంధి అంటే ఎవరు? క్రైస్ట్. ఎలాంటోడు? ఎలాంటి ఆత్మ? ఎలాంటి ఆత్మ అంటే ఈ విత్తనం చచ్చే విత్తనం కాదు, డికంపోజ్ అయ్యేది కాదు. నీవు నా శరీరం పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇది ఎట్లాంటిదంటే వేరులు తన్ని బతకగలదు. ఓకే, సో పరలోక సంబంధి ఎట్టివాడు? పునరుద్ధానము లాంటోడు. కృప, మహా ఐశ్వర్యం రాబో యుగముల్లో కూడా సరిపోనంతోడు. ఇన్ఫైనైట్. ఓకే, సో పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివాడు. మనము మంటి నుండి పుట్టిన వాని పోలిక ధరించి పరలోక సంబంధి పోలిక. యా, ఓకే. ఇప్పుడు పౌలు చెప్పేది ఏంటి? ఆయన ఫుల్ ఫామ్ 40 రోజుల తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కూర్చొని యేసు ప్రభు అయిపోయాడు. ప్రభు మహిమ ప్రభావం ధరించిన వానిగా మనం ఆయన చూస్తున్నాం. మనం లేదు, ఒక్కరోజు మహిమ ప్రభావం ధరిస్తాం, కానీ ఆత్మ ద్వారా మహిమ నుండి మహిమకి ఎట్లా వెళ్తున్నాం? ఓకే, సో ఈ మధ్యలో ఈ కాయ వచ్చే ఈ కాండం ఈజ్ డిఫరెంట్. దానిలో ఉన్న జీవం ఈ మరణాన్ని పొద్దస్తా మానం దాటుతా ఉంటుంది. విత్తనమే లేదు. అర్థమైందా? అర్థమవుతుందా? అంటే నువ్వు లేచావు కదా బాప్తిస్మలో తిరిగి. ఇప్పుడు ఆయన నిన్ను బయటికి తెచ్చాడు డెత్లోంచి. మొలక పైకి వస్తుంది, షూటింగ్ అప్ పైకి. ఎంత పైకి? ప్రధానులు, అధికారులు. ఎక్కడ కూర్చోబెట్టాడు? వెయిట్. ఆయన బయట సబ్స్టెన్స్ మార్చకుండా లోపల సబ్స్టెన్స్ మార్చేశాడు. నీలో ఉన్న సబ్స్టెన్స్ ఏంటి ఇప్పుడు? డెవిల్ ఇది చింపిరి ఆత్మ, నీది పునరుద్ధానము పొందిన ఆత్మ. కాండం మాత్రమే, దానిలో ఉన్న జీవం రిజరెక్ట్ అయితే వచ్చింది. దానిలో ఉన్న పవర్ మరణాన్ని ఏల్తుంది,
డెత్ షెల్ నాట్ రెయిన్. అర్థమైందా? ఇంకొంచెం లోపలికి వెళ్దామా? ఇక్కడ ఆపేనా? కీర్తనలు సరే నా సి ఇప్పుడు ఓకే తీసారా? నా సి ఇప్పుడు యాకోబు వ్యూ ఏంటి? లేచాం, మన సోల్ తిరిగి లేచి మెస్సయ్య ఈ భూమి మీద ప్రభుత్వం చేస్తాడు, మేము ఆయనతో పాటు ఇజ్రాయేలు లోపల యెరూషలేంలో ఒక గుడి కట్టుకుంటాం ఉంటాం కాదా? ఇంకే చెప్పు. యూట్యూబ్ ఎక్కకూడదు నువ్వు. ఆడ కడుతున్నారు ఆలయం, ఎర్రబర్రి ఒకటి దాటి ఎతుకుతున్నారు, ఇవన్నీ చెప్తూ తెక్కలోడా వెళ్ళిపోయింది కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వేంది? ఎక్కువ యూదుడవు బాకు, ఎక్కువ యేసుక్రీస్తవు. ఫ్రమ్ నవ్ ఆన్ నా పేరు యాకోబు కాదు, ఇజ్రాయేల్. మంచి పని చేసావు. మారు ఓకే. సో నీ వ్యూ ఏం చెప్పు? ఇంకా నో మోర్ గ్రీక్. మనం లేచాం. మనం ఇప్పుడు ఏంటంటే ఆ క్యాండిల్ లైట్ లాగా. నీకు అర్థమైపోయిందా? అర్థమైపోయింది. వాళ్ళు ఏంటంటే దాన్ని ఏమంటాం? తేజస్సు, మహిమ, గ్లోరీ, డోక్సా. మహిమ, ఎంత మహిమ అంటే చెప్పలేనంత మహిమ. ఏం దేవుళ్ళని చేశాడా మనల్ని? కరెక్టే. మీరు దైవములు అన్నాడు, కరెక్టే. నీ అండర్స్టాండింగ్ సూపర్గా ఉంది వీళ్ళకన్నా. మరి నీదేంది? నాకు పూర్తిగా అర్థమైపోయింది. మనం న్యూమ అయిపోయాం, మనం ఆత్మ అయిపోయాం. శరీరం వదిలేక కంప్లీట్లీ నవ్ యువర్ ఎ స్పిరిచువల్ బీయింగ్. ఐ గాట్ ఇట్. ఓకే మిస్టర్ అకులా, వాట్స్ యువర్ వ్యూ? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి కొంచెం, సరేనా? ఏమిటంటే ఆయనతో కూడా లేపి పరలోకమందు కుడి పార్శ్వమున కూర్చుండా పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు అట్లా వన్ థింగ్, ఆదాములో నువ్వేమయ్యో? చచ్చిపోయా. దాన్ని ఏమంటారు? కర్స్. ఓకే, కర్స్ అంటే డెత్, కిందకి వెళ్తాం అనమాట. మరి బ్లెస్సింగ్ అంటే పైకి వెళ్తాం అనమాట, స్పిరిట్ అవుతాం అనమాట. ఓకే, కర్స్ అంటే ఏమవుతాం? కర్స్ అంటే ఏంటి? డెవిల్ కిందకు వస్తాం అనమాట. మరి బ్లెస్సింగ్ అంటే ఏంటి? డెవిల్ పైన కూర్చుంటాం అనమాట. అర్థమైందా? కర్స్ షల్ నాట్ రెయిన్. ఆయన శిలువ జయోత్సవము చేత ప్రధాలను అధికారులను పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు అవుట్ వాళ్ళు. ఆయన గుర్రం మీద వెళ్తా ఉంటే ఆత్మలో నువ్వు నేనే పక్కన నడిచింది. పోతే నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని నడిచినట్టున్నావు, చూడలే అది. అర్థమైందా? నీరాయుధులు శిలువ బాహటకు పట్టి తెచ్చి వేడుకకి ఎవరికి కనపరిచాడు? పరలోక సంబంధులకి, మీకు, దూతలకు కాదు. ఓకే, సో నో ఇప్పుడు దేవుడు రివర్సింగ్ ద కర్స్. 82 82 was 7. మీరంతా యెహోవా కుమారులని నేను సెలవిస్తున్నాను. ఇప్పుడు 7 చూడండి. అయినను ఏంటంట? ఇతర మనుషులు చనిపోనట్లు
ఎవరు ఎవరు నువ్వు చచ్చిపోతావు అన్నాడా? ఇప్పుడు దాకా మరణం లేదన్నాను కదా. నెక్స్ట్కి వెళ్దాం. ప్రభా చచ్చిపోవాలి కదా దేవా. తర్వాత ఏమన్నాడు? లెమ్ము అంటే లే అని కాదు, కుర్చీలో నుంచి. ఓకే, అనెస్థెసిస్ అంటే దేవా రిజరెక్ట్ అవు ప్రభువా, రైజ్ అని. ఎంతకాలం వీళ్ళు లే అన్నాడు అనమాట దావీదు. ఇప్పుడు యేసు ప్రభు మనందరితో లేచి ఉండెను. ఇప్పుడు చూడు, లెమ్ము. భూమికి ఎవడెవడు ఏళ్తున్నాడో అంధకార సంబంధులకు లోకనాథులు, హుసో ఎవ్రీ కర్స్, ఎవ్రీ ఈవిల్ రూల్. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, యేసుప్రభు శరీరం గోధుమ గింజ చచ్చిపోతుంది, బాడీ అయిపోయింది, ఏంగా లేపబడింది, జస్ట్ హ్యూమన్ టైప్ ఫామ్. ఇంకొంచెం పైకి వెళ్తే ఏంజల్స్ దాటాడు, ఆయన ప్రధానులు అన్ని దేవదూతలు వాళ్ళందరూ పైనకి వెళ్ళిపోయాడు అనమాట, ఎంతో ఉన్నతంగా, ఇంకా పైకి ఇంకా పైకి. జీసస్ క్రైస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. శరీరం చూడండి ఏమైపోయిందో, ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఏమైంది. ఇదంతా నేను మరణం గురించి చెప్తున్నా. మరణం ఏంది, ఎట్లుంది అయ్యా? మీరు ఇంతవరకు మరణం అంటే ఏదో అనుకున్నారే. మరణం అంటే ఇది మారింది. వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? ఉన్నారా? దేవా లెమ్ము అంటే కమాన్ ఫ్లెష్లోంచి బయటికి స్పిరిట్ పోయి ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకో. ఆ దేహము కూడా కాదు, నువ్వు దేవుడికి పుట్టావు కాబట్టి దేవుని రూపం. అక్కడికెళ్ళి కూర్చున్నాక కమాన్ వాళ్ళని చంపే, వాళ్ళు మనుషుల్లాగే చచ్చిపోవాలి, తీర్పు తీర్చు. సో రిజరెక్షన్. నేను పైకి ఎత్తబడినప్పుడు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. సో జడ్జిమెంట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఏమవుతుంది? మన ద్వారా జడ్జి చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు అందరికి అర్థమవుతుందా? లేచాడు కదా, నువ్వు మన్ను ఫామ్ మారి డెవిల్ ఫామ్కి టాప్లో ఉన్నావు, బికాస్ లోపల రిజరెక్టెడ్ స్పిరిట్. ఓకే, జడ్జిమెంట్ నీ ద్వారా చేస్తున్నాడు. యు బ్రింగింగ్ ద రూలర్స్ డౌన్. సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ను శీఘ్రముగా మీ కాళ్ళ కింద. వాడు ఒకప్పుడేంటి? ఆత్మ. ఈయన లేస్తే వాడేమవుతున్నాడు? దేవదూతలు వీళ్ళంతా పోయి అన్నీ అయ్యి పాపం వాటికి బాడీ లేక దెయ్యం బట్టి మనిషికి, రేపు మనిషికి కూడా పట్టక శరీరం లేక ఎక్కడికి వెళ్తాడు? ఆత్మను కూడా నశింపజేయగలవానికి భయపడుడి. ఈయన ఎక్కుతున్నాడు, వాళ్ళు చచ్చిపోతున్నారు. ఆత్మ నుంచి శరీరానికి, శరీరం నుంచి అవుట్. వీళ్ళు సున్నా నుంచి దేవుడు. అర్థమవుతుందా? నువ్వు లేసావు. ఓకే, ప్రభువు నిన్ను తీర్పరిగా నియమించి ఉన్నాడు, టు జడ్జ్ ద వరల్డ్. అరే ఈ చిన్నయే మీరు చేయలేకపోతే రేపేం చేస్తారా అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవాడు రేపు రాబోయే నూతన సృష్టి అన్నాడా? ఇప్పుడు నూతన. నా అప్లై దిస్ ఇన్ యువర్ ప్రేయర్, ఇన్ యువర్ డైలీ లైఫ్, ప్రతి ఏరియాలో. ఇది నేను, ఇది దిస్ ఇస్ హూ ఐ యామ్. నా ఐడెంటిటీ ఇది.
ఓకే, ఇప్పుడు చెప్పు అక్కలా వేర్ ఆర్ వి? ఇక్కడలేము పౌలు, మనం పైన కూర్చొని మాట్లాడుకుంటున్నాం అసలు. కరెక్ట్. ఇప్పుడు డెవిల్ని ఏం చేద్దాం? వాడెవడు అసలు? అది వాడు, అది అర్థమవుతుందా? ఆయన తిరిగి లేచాడా? ఎందుకని మనం నుంచుంటే డెవిల్ ఉండలేదు? యు ఆర్ సో హోలీ. ఆయన అంధకార సంబంధమైన రాజ్యం నుండి విడుదల చేసి తన కుమారుని రాజ్య వారసులుగా చేశాను, వెలుగు సంబంధులుగా చేశాను. నౌ యు ఆర్ లైట్, డివైన్ లైట్. ఆయనలో జీవం వేరే ఇంకో రోజు క్లాస్ ఇంకా ఉంది, అయిపోలా. పోతే వచ్చే వారం చెప్పను, ఇది ఎక్కువ అయింది కాబట్టి. సరే, లేచి నుంచుందాం. రెడీ? ఇప్పుడు మీకు కొంచెం ఎలిగిద్ది, ఇంత దూరం వచ్చారు కాబట్టి. చెప్పనా? బైబిల్స్ తీయండి, ద్వితీయోపదేశకాండం 4. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్యను మీతో మాట్లాడిన దినమున మీరు ఏం చేయలేదు? ఏ స్వరూపం చూడలేదు. మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు, ఓకే, ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ ప్రతిమనైనను, నేల మీద పాకు పురుగు ప్రతిమనైనను, భూమి కింద నీళ్ల యందు ఏ చేప, ఆడు ప్రతిమ గాని మగ ప్రతిమ గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు చేసుకోకుండానట్లు ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రాలను ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా నుండి ప్రజలందరినీ అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇందాక లాగలే లేదు, సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, చాప వేరు, బీస్ట్ వేరు, పక్షి వేరు. ఏంటంటే ఎవ్రీ ఐడల్ ఈజ్ ఎ డీమన్ బిహైండ్. అర్థమవుతుందా? అది చాప కానీ ఇంకోటి కానీ. నౌ యూ బికేమ్ రూలర్స్. మీరు ఏ స్వరూపం చూడలేదు, కానీ మీరు ఇప్పుడు ఏ లెవెల్ అంటే వేరే లెవెల్. మీరు ఆ లెవెల్ కాబట్టి పాత నిబంధనలో అంత ప్రత్యక్షత లేదు కాబట్టి అప్పట్లో చేసుకోవద్దు విగ్రహాలు. ఎందుకంటే మీరు చేసుకుంటే నిజ దేవుడిని చూడలేరు. అవన్నీ డీమన్స్. మీరు అది మీకు బ్లైండ్ అవుతుంది. నిజమైన దేవుడిని తెలుసుకోండి. నీది చేప రూపం కాదు, మనిషి రూపం కాదు, నీది దేవుని స్వరూపం. అది నీ రూపం. ఓకే, సో మనం వెళ్తాం ఒకరోజు, ఓకే, అది ఇంకా రాలేదనుకోండి. ఇప్పుడు ఇన్ బిట్వీన్ వెళ్తున్నాం. ఇప్పుడు ఆయన తన శత్రువుల్ని తన పాదముల కింద పీటగా నీ ద్వారా చేసుకుంటున్నాడు. ఓకే, నీకున్న ప్రతి క్రైసిస్, ప్రతి సమస్య నీది కాదు, ఇట్ ఈస్ బై డిజైన్. దేవుడు ఉద్దేశపూర్వకంగా నీ జీవితంలోకి తీసుకొచ్చింది, ఆహ్వానించింది. ఆ కర్స్ని బ్రేక్ చేసేవాడివి కేవలం నువ్వే. భూమి మీద శాంతి, సమాధానం, విడుదల, రక్షణ, విమోచన, మహిమ ఓన్లీ త్రూ యూ. ఓకే, అది నీ ప్రార్థన, అది నీ జీవితం, నువ్వు బ్రతికే బ్రతుకు ఇది. అర్థమవుతుంది కదా? సో మీరు ఇంటికి వెళ్ళి కూడా మీ ప్రార్థనలో దీన్ని తెలుసుకోండి. ప్రభువా నేను ఇదా. డోంట్ లూజ్ యువర్ ఐడెంటిటీ. ఓకే, నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న లోకంలో ఉన్న కనుక గొప్పవాడు. హీ కెనాట్. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నా తర్వాత వచ్చేవాడు నీళ్ళలో కాదు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మిస్తాడు. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. నువ్వు మమ్మల్ని లౌకిక ఆత్మకి వేయలేదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చు పరిశుద్ధాత్మతో మమ్మల్ని తిరిగి లేపావు. యేసుక్రీస్తుతో పాటు మమ్మల్ని లేపి
ఆయన కుడి పక్కన కూర్చోబెట్టాడు. పునరుద్ధానం అనేది మా ఆత్మలో నువ్వు సాధించావు. సదాకాలం జీవంలోకి, ఎటర్నిటీలోకి, మోటాటిలోకి నువ్వు నడిపించి, అందుకే నీకు కృతజ్ఞత ప్రభా. నీ ఉద్దేశం అంతా, నీ చిత్తం యావత్తు, నీ శక్తి, నీ ప్రభావం, నీ బలం, నీ అధికారం వాళ్ళు కుమ్మరించమని, వాళ్ళ అంతరంగ పురుషుడు నీ రూపం, నీ శక్తి, నీ బలం నువ్వు కనుక నువ్వు వాళ్ళకిచ్చిన పిలుపులో ఏలునట్లు, నువ్విచ్చిన కృప, అధికారం, ఆత్మ వాళ్ళు గ్రహించినట్లు వాళ్ళను నడిపించమని, ప్రతిదీ వాళ్ళ కాళ్ళ కిందకి నువ్వు తీసుకొని రమ్మని, ఒక సక్సెస్ఫుల్ లైఫ్, ఏ గ్రేట్ లైఫ్, ఫెయిత్ఫుల్ లైఫ్ వాళ్ళకు నువ్వు అనుగ్రహించమని, సాతాను వాళ్ళ కాళ్ళ కింద చితక తొక్కించమని, ప్రతి కర్స్ దాని అగేన్స్ట్గా మమ్మల్ని బ్లెస్సింగ్లోకి, పునరుద్ధానంలోకి లేపావు. ప్రతి పరిస్థితికి భిన్నంగా గొప్ప క్షేమంలోకి, సమాధానంలోకి నువ్వు నడిపించావు. ప్రతి యుద్ధానికి ప్రతిగా పీస్ అనుగ్రహించావు. బట్ వీల్ రెయిన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మేము ఏళ్తాం. ఎందుకంటే క్రీస్తు మా హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠింపబడ్డాడు కాబట్టి. నీ రాజ్యం మా ద్వారా ప్రవహిస్తుంది కనుక, నీ కృప ద్వారా నువ్వు వెళ్తున్నావు కనుక, వీడి ద్వారా అనేకుల్ని, ఎంతోమంది జీవితాల్లో నీ కృప, నీ క్షేమం, నీ దీవెన, నీ పరలోక రాజ్యం, నీ శక్తి ప్రభావంతో వెళ్ళినట్లుగా చేయమని, అనేకులకి బ్లెస్సింగ్గా, వీరు చెయ్యి తగిలినది అదృష్టంగా, కృపగా వాళ్ళ లైఫ్లో వీళ్ళు కాలు పెట్టే ప్రతి ప్రదేశం ఆశీర్వాదకరంగా, వీళ్ళు చేపెట్టే ప్రతి ప్రదేశం ఇంక్రీజ్గా, మల్టిప్లికేషన్గా, హెచ్చింపబడినట్లుగా దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చో.